दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु दये सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. మనం మరి ఇంకొకసారి వాల్మీకి రామాయణ అంతర్గతమైనటువంటి యుద్ధకాండలో కిందసారి 68వ సర్గని పూర్తి చేసుకున్నాం. 69వ సర్గలోకి వెళ్ళవలసి ఉన్నది. సందర్భం మీ అందరికీ గుర్తుంది. రావణాసురుడు కుంభకర్ణుని వధ తర్వాత ఆ వార్త తెలిసి కుంగిపోయాడు. రామచంద్రమూర్తి మీద సందేహం రావడం మొదలైంది. ఎవడు ఈయన, దేనికోసం వచ్చారు, ఇంతమంది ఇంత చేసినా కూడా అతగాన్ని ఏమీ చేయలేకపోతాడు అని చెప్పి కుంభకర్ణుడి మరణానికి కూడా బాధపడ్డాడు. హా రిపుదఘ్న హా వీరరత్నమా హా కుంభకర్ణ మహాబలాఢ్య దైవచోదితుడవై తరలితే తమ్ముడా అగ్రజునను మాసి యమపురికి బంధువులయు నాదు బాధల మాత కథను నీ ఒంటిగా తనగ తండ్రి ఎవరి ప్రాపున ఇంద్రాదులకు నైన వెరవకయుదునో విపుల శౌర్య అట్టి నా దక్షిణ భుజంబు హతముగాగా ఇంక నేనేమి సేయుదు ఈరబలుడనైతి పూర్వాపకారి సన్నమరవరులు చూచి పూర్వాపకారి నన్నమలవరులు చూచి నవ్వరే నేనెందుదత్తునయ్యా. వాల్మీకమే యథాతథం. ఇది వరకు నేను వారికి అపకారం చేశాను, దేవతలందరూ నన్ను చూసి నవ్వరా, ఇప్పుడు నా కుడి భుజం తెగిపోయినట్టు అయిపోయింది కదయ్యా, నన్ను వదిలి నువ్వు ఎలాగా వెళ్ళిపోయావు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. ఏటికి నాకు రాజ్యము, ఇక ఏటికి ఈ పురి ఏల సీత, నాకేటికి జీవితంబు రుచియించునే నాయను జుండులేనిచు, సాటికి భ్రాతృహంత రఘుచంద్రమునే వధింపనేని, ముమ్మాటికి జావె మేలు పొరమాలిన ఈ బ్రతుకేల భూమిపై. ఒక తెలియని వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ లంకానగరం అక్కర్లేదు, ఈ రాజ్యం అక్కర్లేదు, సీత కూడా అక్కర్లేదు అని చెప్పి దాన్ని కొన్ని రకాల వైరాగ్యాలు ఉంటాయి. ప్రసూతి వైరాగ్యం అని, ఆ గర్భవతి అనేటువంటి స్త్రీ పురుడు అవ్వగానే ఆ బాధ భరించడానికి ఇంకా మళ్ళీ పిల్లల్ని కనడం బాబోయ్ అనుకుంటుందట. అదో వైరాగ్యం ఆ సమయంలో. అలాగే ఒక్కొక్క వైరాగ్యం, పురాణ వైరాగ్యం, పురాణం విని ఇంటికి రాగానే ఇంకా ఇవన్నీ వద్దు అనిపిస్తుంది. కానీ మర్నాటి నుంచి అన్ని మామూలే, ఏది కూడా వదిలిపు ఉప్పు తక్కువైతే చాలా గొడవలు అయిపోతూ ఉంటాయి ఇంట్లో. అంతవరకు విన్న పురాణంలోని వైరాగ్యం, అలాగే ప్రసూతి వైరాగ్యం. ఇంకా ఇంకొకటి శ్మశాన వైరాగ్యం. ఇప్పుడు రావణాసుడికి వచ్చింది అది. ఆ శ్మశాన వైరాగ్యంలో కుంభకర్ణుడు పోయాడు అనేటువంటి మాట వినగానే నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, ఈ పురం అక్కర్లేదు, సీత కూడా అక్కర్లేదు అనుకుని వెంటనే ఆ వైరాగ్యం కాస్త దిగిపోయింది నిమిషంలో. నేను గనుక కుంభకర్ణుడిని వహించినటువంటి, నా తమ్ముడిని వహించినటువంటి ఆ రామచంద్రుడిని సంహరించకపోతే ఈ బ్రతుకెందుకు నాకు, దానికంటే చావు మేలు కదా
అని నా అనుజుడుండు చోటికి నేయరిగెదా వాడి విడిచి ఒక క్షణమేన్ కాయంబు నిలుపనోపను నేయడనే వట్టి అట్టివాని నిలపై కందున్. ఏమంటున్నాడు? ఇది వరకు నా తమ్ముడు ఎక్కడున్నాడో అక్కడికే నేను వెళ్ళి రాముడితో యుద్ధం చేస్తానని వాడి ఉద్దేశం. కానీ చెబుతున్నది నా తమ్ముడు ఎక్కడున్నాడో అక్కడికి నేను వెళ్తాను. తమ్ముడు అప్పటికే ఆ శరీరాన్ని విడిచిపోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్తాను అని అర్థం వచ్చేలాగా నానా బాధలు పడుతూ, నానా ఇబ్బందులు పడుతూ మాట్లాడుతున్నాడు ఆ కుంభకర్ణుడు, రావణాసురుడు కుంభకర్ణుడు వధ తర్వాత. మొత్తానికి మనకి ఇంకొక అధ్యాత్మ రామాయణంలో ఈ అందమైనటువంటి సన్నివేశం ఇంకొకలా ఉంటుంది. రామచంద్రమూర్తి కుంభకర్ణుడి యొక్క 2 చేతులు, 2 పాదములు, శిరస్సు కూడా ఖండించిన తర్వాత అతను సంహరించగానే తతో దేవాః సఋషయః గంధర్వాః పన్నగాః ఖగాః సిద్ధాః యక్షాః గుహ్యకాశ్చ అప్సరోభిశ్చ రాఘవం ఈడిరే కుసుమాసారైః వర్షస్తశ్చాభినందితా. నుంచి పూలబాణలు కురిసాయట సమస్తమైనటువంటి దేవతలు, ఋషులు, గంధర్వులు, పన్నగులు, ఖగులు, సిద్ధులు, యక్షులు, చారణులు, గుహ్తికులు, అప్సరసులు వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి పూల వర్షాన్ని కురిపించారు రామచంద్రుడి మీద. నారదో తూర్ణాత్ గగనాత్ తూర్ణం స్వభాషా భావయన్ దిశ. గబగబ గబగబ నారద మహర్షి ఆకాశం నుంచి దిగిపోయారట రాముల వారి ముందుకి. 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టారు రామచంద్రమూర్తి కుంభకర్ణుని వధించగానే. రామం ఇందీవర శ్యామం ఉదారంగం ధనుర్ధరం దయాద్ర దృష్ట్యా పశ్యంతం వానరాన్ శరపీడితాన్ దృష్ట్వా గద్గదయా వాచా భక్త్యా స్తోతుం ప్రచక్రమే. నారదుడు వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి యొక్క చూపులన్నీ చాలా విచారంగా ఉన్నాయి. యుద్ధంలో కుంభకర్ణుడు అంత వాడిని సంహరిస్తే చాలా ఆనందంతో ఉండవలసినటువంటి రామచంద్రమూర్తి చూపులు దీనంగా, దైన్యంగా, అశ్రుపూరితములై ఉన్నాయి. ఏమిటయ్యా అంటే ఈ కుంభకర్ణుడి చేతిలో మరణించినటువంటి ఆ వానరులందరినీ చూసి దుఃఖపడుతున్నారంట రామచంద్రుడు. వారందరినీ చూసి ఆయన దైన్యాన్ని పొందారు, దీనంగా ఉన్నారు. అలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూశారు నారద మహర్షి. గొంతు గద్గదం అవుతూ ఉన్నది. ఆ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. దేవదేవ జగన్నాథ పరమాత్మన్ సనాతన. పరమాత్మని ఎవరు ఎప్పుడు ఎలా స్తోత్రం చేసినా అందంగానే ఉంటుంది. అందులో నారద మహర్షి వంటి వారు స్తోత్రం చేస్తే ఇంక అందులో పరమాద్భుతంగానే ఉంటుంది అది అందులో. కాబట్టి సందర్భం కూడా రామచంద్రమూర్తి విజయం చేసినటువంటి సందర్భం కుంభకర్ణుడి మీద. దేవదేవ జగన్నాథ పరమాత్మన్ సనాతన నారాయణాఖిలాధార విశ్వసాక్షి నమోస్తుతే. ఓ నారాయణ, ఓ అఖిలాధార, ఓ విశ్వసాక్షి, నీకు నమస్కారము. ఉన్మీలయన్ సృజస్యేతన్ నేత్రే రామ జగత్రయం ఉపసంహ్రియతే సర్వం త్వయా చక్షుర్నిమీలనాత్. రామచంద్ర, నువ్వు కన్ను తెరిస్తే జగత్తు సృష్టింపబడుతుంది, నువ్వు కన్ను మూస్తే ప్రళయంతో అంతా కూడా తిరోహితమైపోతుంది. అటువంటి కేవలము నీ యొక్క చూపు మీద ఆధారపడి ఈ సమస్త సృష్టి యొక్క ఉత్పత్తి, నాశనము కూడా జరుగుతూ ఉంటాయ్యా. భ్రాంతి జ్ఞానాత్ తథా రామ త్వయి సర్వం ప్రకల్ప్యతే మనసో అవిషయో దేవ రూపం తే నిర్గుణం పరం. మామూలుగా మేమందరం కూడా రామచంద్ర, నీకు కాళ్ళు చేతులు ఉన్నాయని, నువ్వు నీలమేఘశ్యాముడవని, నువ్వు మందస్మితంతో ఉంటావని, స్మితపూర్వభాషివని, ఆజానుబాహుడు అని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటామయ్యా. కేవలము మా యొక్క జ్ఞానం వల్ల నీ యందు ఒక రూపాన్ని, ఒక నామాన్ని మేము ఆపాదిస్తూ ఉంటాము. మనసః అవిషయః దేవా రూపం తే నిర్గుణం పరం. నీవు నిర్గుణ పరబ్రహ్మమవు. మమ్మల్ని అనుగ్రహించడం కోసం మాకు నీ నిర్గుణ పరబ్రహ్మం మీద మాకు మనసు నిలవదు. కాబట్టి ఉపాసన చేసే వారి కోసం, వారి పని సులువు చేసి పెట్టడం కోసం నువ్వు ఒక రూపాన్ని స్వీకరిస్తావు. అలా స్వీకరించి వచ్చినటువంటిదయా నీ యొక్క ఈ రూపం, రామ అనేటువంటి నామం. కథం దృశ్యం భవేద్దేవ దృశ్యాభావే కథం భవేత్. కన్నులకి కనిపించినటువంటి నీ రూపం
మా కన్నుడికి ఎలా కనపడుతోంది? దృశ్య రూపం లేకపోతే భక్తులు నిన్ను ఎలా భజించగలరు? కంటికి ఎదురుగుండా ఒక రూపము, నామము లేకపోతే దేన్నని అతగాడు మనసు నిలుస్తుంది. కాబట్టి వికారరహితం శుద్ధం జ్ఞాన రూపం శృతిర్జగౌ త్వాం సర్వజగదాకారమూర్తిం చాప్యాహ సా శృతి. వేదం చెప్పేసింది నీ రహస్యం అంతా. ఏమని? నువ్వు నిర్గుణుడవు, నీకు నామము లేదు, రూపము లేదు. ఇలాంటి విషయాలన్నీ కూడా వేదం మాకు చెప్పేసిందయ్యా. నువ్వు కేవలము శుద్ధ జ్ఞాన స్వరూపుడవు, సచ్చిదానంద స్వరూపుడవు అని చెప్పి మాకు వేదం శృతిని జగవు, వేదం మాకు చెప్పింది. అటువంటి సర్వ జగదాకారమూర్తి అయినటువంటి వాడవు నీవు అని చెప్పి మాకు వేదం చెప్పింది. అతస్తే సగుణం రూపం ధ్యాత్వాహం సర్వదా హృది ముక్తశ్చరామి లోకేషు పూజ్యోహం సర్వదేవతై. అయినప్పటికీ నేనేం చేస్తానయ్యా అంటే నీ సగుణ రూపాన్ని ధ్యానిస్తాను, నీ యొక్క మందస్మితాన్ని ధ్యానిస్తాను, నీ నామాన్ని ధ్యానిస్తాను, పరిపూర్ణమైనటువంటి నీ యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తాను, నీ కళ్యాణ గుణాల్ని నిరంతరము కూడా తలుసుకుంటూ ఉంటాను. అలా చేసి నేను ముక్తుడనై కేవలము సగుణ భక్తితోటి ముక్తిని పొందవచ్చు అనేటువంటిది మనకి చూపించారు త్యాగరాజాదులు. రూపాన్ని నామాన్ని పట్టుకుని కూడా తరించవచ్చు. తరించడానికి కేవలము ఏది అక్కర్లేదు, వైరాగ్యమే ఉండాలి తప్ప ఇంకేం వద్దు అనుకునేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. జ్ఞానాదేవహి కైవల్యం అని. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే పరిపూర్ణమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి ఉన్నవాడికి ఆ జ్ఞానికి కూడా తేడా లేదు అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి అటువంటి అనన్య భక్తుడనై నేను ముక్తుడనై లోకంలో చరిస్తూ సమస్త దేవతల చేత కూడా పూజలు పొందుతూ ఉన్నాను. వారందరూ కూడా నన్ను ఆ నాలాగా ఉండాలి అనుకుంటూ ఉంటారు, నా పద్ధతిని పాటించాలి అనుకుంటూ ఉంటారు. రామత్వయా మహత్కార్యం కృతం దేవహితేచ్ఛయా. చాలా గొప్ప కార్యాన్ని నిర్వహించావు రామచంద్ర. నువ్వు దేవకార్యాన్ని నిర్వర్తించావు. దేవకార్య సముద్యుతరువై వచ్చి పరమాద్భుతంగా కుంభకర్ణుడు సంహరించావు. కుంభకర్ణవధేనాధ్య భూభారోయం గత ప్రభో. భూమి తేలికైపోయింది, భూభారం అంతా కూడా రాలిపోయింది. నువ్వు కుంభకర్ణుని సంహరించగానే భూమికి సగం బరువు తగ్గిపోయింది అయ్యా రామచంద్ర. కో హనిష్యతి సౌమిత్రి ఇంద్రజేతారమోహవే శ్వః హనిష్యతి. రేపు ఏం జరుగుతుందో తెలుసా రామచంద్ర? సౌమిత్రి ఇంద్రజేతారం ఆహవే వధిష్యతి. రేపు ఇంద్రజిత్తు రాబోతూ ఉన్నాడు. మీ సోదరుడు లక్ష్మణస్వామి ఆయన సంహరించబోతూ ఉన్నాడు రామచంద్ర. హరిష్యసి అధ హరిష్యసే అధ రామత్వం పరస్వః దశకంధరం. ఎల్లుండి దశకంధరుడు యుద్ధానికి రాబోతున్నాడు, అతగాడిని నువ్వు ఎల్లుండి సంహరించబోతున్నాను అని చెప్పి ఇత్యుక్త్వా రామమామంత్ర్య నారదో భగవాన్ ఋషి యయౌ దేవైః పూజ్యమానో బ్రహ్మలోకం అకల్మషం. దేవతలందరూ పూజిస్తూ ఉండగా ఈ రకంగా రామచంద్రుడి దగ్గర వీడ్కోలు తీసుకుని నమస్కారం పెట్టి నారద మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఇది ఆ ఆ అధ్యాత్మ రామాయణంలో చెప్పేటువంటి వ్యవహారం. అధ్యాత్మ రామాయణంలో రాముడు కేవలం మానవుడు అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. మరి హాయిగా రాముడు పరమాత్మ అనేటువంటిదే ప్రతిపాదించబడుతూ ఉంటుంది ప్రతి ప్రతి ఘట్టంలోనూ కూడా. కాబట్టి ఇక్కడ నారదుడు దిగి రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని తాను వివరించి రామచంద్రమూర్తికి తాను నమస్కారం పెట్టుకోవడం అనేటువంటిది అందమైన సంఘటన ఒకటి ఈ కుంభకర్ణ వధ తర్వాత మనకి అధ్యాత్మ రామాయణంలో కనబడుతుంటుంది. సరే, హనుమద్ రామాయణంలో కొంచెం మళ్ళీ ముందుకెళ్తే పౌలస్యో విలలాప దూతముఖతః తం కుంభకర్ణం హతం శ్రుత్వా ఆబత కుంభకర్ణ బలవన్ పుష్టిర్భవాన్ మే మమ ప్రాణేభ్యోపి ప్రియః త్వమేవ నిఖిలం బాహోర్బలం మే భవాన్ త్వయి హస్తంగతవత్తి అశేషమపి తన్నష్టం బలం చాప్యభూ. నా బలానివి నువ్వే, నా దృష్టివి, నా చూపువి నువ్వే. ఓ కుంభకర్ణ, నువ్వు మరణించగానే నేను గుడ్డివాడనైపోయాను, బలహీనుడనైపోయాను. ఇప్పుడు నేను తలెత్తుకుని తిరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో లేనయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి బాధపడుతున్నాడు హనుమద్ రామాయణం.
ఇలాగా కుంభకర్ణ వధ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం యుద్ధకాండలో. ఇది చాలా చాలా సేపే సాగింది. మనం కూడా చూసాం. రామచంద్రమూర్తి అవతారంలో ముఖ్యంగా రావణ కుంభకర్ణుడు ఇద్దరిని వధించడం అనేటువంటి ఒక కార్యక్రమం ఒకటి కూడా ఉన్నది. కాకపోతే ఇది ఆనుషంగికమైన ప్రయోజనమే అని పెద్దలు చెప్తారు. రామచంద్రమూర్తి యొక్క అవతారానికి ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే శిష్ట రక్షణం చేయడం. అంటే శిష్ట రక్షణం చేయడం అంటే శిష్టులకి తన యొక్క దర్శన దానాన్ని ఒసగి వారందరికీ మోక్షాన్ని కలుగజేయడం మాత్రమే రామచంద్రమూర్తి యొక్క అవతారం యొక్క పరమ లక్ష్యము. మరి ఎందుకండి వీరందరినీ సంహరించాడు? విరాధుడి దగ్గర నుంచి ఎంతమందినో సంహరించుకుంటూ వచ్చారు అంటే అది ఆనుషంగిక ప్రయోజనం అండి. వారిని సంహరించడం కోసం అవతారం ఎత్తలేదు. ఆయన యొక్క భక్తులను అనుగ్రహించడం కోసమే, వారికి దర్శనం ఇవ్వడం కోసమే అవతారం ఎత్తారు అని పెద్దలు చెప్తారు. పంట పొలంలో కలుపు మొక్కలు తీసేయడం అన్నది ముఖ్యమైనటువంటి పని కాదు. కలుపు మొక్కలు తీసేసి ఊరుకోరెవరు. చక్కటి పంట పండించడం అనేది ముఖ్య లక్ష్యం. కాబట్టి దానికి ఆనుషంగా అవసరం అయితే అడ్డం వచ్చిన కలుపు మొక్కలు కొన్ని తీసేయవలసి ఉంటుంది. అది వ్యవసాయదారులందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ రామచంద్రుని యొక్క అవతారంలో ప్రధాన ప్రయోజనం భక్త రక్షణ, తన యొక్క దర్శనాన్ని అపేక్షిస్తూ ఉన్నటువంటి బ్రహ్మబాధులైనటువంటి మునీశ్వరులకు భక్తులకు కూడా తన దర్శనాన్ని అనుగ్రహించడం, తద్వారా వారందరికీ కూడా మోక్షాన్ని ఉసగడం. ఇవి ఆయన యొక్క ప్రధాన ప్రయోజనం అవుతారు. ఆనుషంగిక ప్రయోజనం ఏమిటి అంటే ఈ రాక్షస సంహారం, దుష్ట శిక్షణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా దుష్ట శిక్షణలో భాగంగా రావణ కుంభకర్ణులను హతం చేయడం అనేది అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అందులో ఒక కార్యక్రమం నెరవేర్చారు రామచంద్రమూర్తి. మనం ఏకోన సప్తతి తమ సర్గ 29వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం వాల్మీకి రామాయణంలో. ఏవం విలపమానస్య రావణస్య దురాత్మనః కృత్వా శోకాభిభూతస్య త్రిచిరాః వాక్యమబ్రవీత్. ఇక నుంచి కొంతకాలం కొన్ని కొన్ని సర్గలు చిన్న చిన్న రాక్షసులందరూ రావణుని యొక్క పుత్రులు, వారి యొక్క అతని యొక్క బంధువులు, వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి యుద్ధానికి అట్టించట్టు వెళ్ళిపోతూ ఉంటారు. రామచంద్రుని చేతిలో కానీ, హనుమంతుని చేతిలో కానీ, ఇతర వానరుల చేతిలో కానీ, లక్ష్మణుని చేతిలో కానీ. ఆ రకంగా ఇప్పుడు తర్వాత వరుసలో రావాల్సిన వాడు త్రిశిరసుడు, 3 శిరస్సులు కలవాడు. అంటే ఎంత అందవికారమైనటువంటి ముఖం కలవాడు. మామూలుగా దేవతలకి అనేకమైన ముఖాలు చూస్తాం, రాక్షసులకు కూడా అనేకమైనటువంటి ముఖాలు చూస్తాం. ఈ రెండింటికి చిన్న తేడా గమనించినట్లయితే రాక్షసులు రావణాసుడికి 10 ముఖాలు కూడా ఒకే వరుసలో ఉంటాయి. అన్నీ ఒకవైపే చూస్తూ ఉంటాయి. కానీ ఒకటి కన్నా ఎక్కువ ముఖాలు ఉన్న దేవతలందరికీ కూడా చుట్టూ ఉంటాయి ముఖాలు. అంటే సర్వతోముఖమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు దేవతలు. బ్రహ్మదేవుడికి 4 వైపులా ముఖములు ఉంటాయి. అలా పంచానుడైనటువంటి హనుమంతుడికి 4 వైపులా ఉంటాయి. ఊర్ధ్వముఖం ఒకటి ఉంటుంది. అంతేగాని ఒకదాని పక్కన ఒకటి అన్నీ ఒకటే చూస్తూ ఉండవు. అన్నీ ఒకటే చూస్తూ, అన్నీ ఒకటే మాట్లాడుతూ ఉంటే అసలు నీకు అన్ని ముఖాలు ఎందుకయ్యా అన్నారు ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ ఇతగాడికి త్రిశిరసుడు, 3 శిరస్సులు కలిగినటువంటి వాడు ఈ రాక్షసుడు. ఈ త్రిశిరసుడు అనేటువంటి వాడు వచ్చి దుఃఖావేశంతో విలపిస్తూ ఉన్నటువంటి ఆ దుర్మార్గుడైనటువంటి రావణాసుడికి ఏవం విలపమానస్య రావణస్య దురాత్మనః, దురాత్మ అయినటువంటి ఆ రావణాసుడికి యొక్క బాధ విని, అతని యొక్క దీనాలాపములు విని శోకాభిభూతస్య దురాత్మనః రావణస్య విలపమానస్య శ్రుత్వా, బాగా ఏడుస్తూ ఉన్నటువంటి దుర్మార్గుడైనటువంటి శోకతప్తుడైనటువంటి ఆ రావణాసుడి యొక్క విలాపాన్ని విని త్రిశిరాహ వాక్యమబ్రవీత్, త్రిశిరసుడు మాట్లాడుతూ ఉన్నాడు రావణాసుడితో. ఏవమేవ మహావీర్యో హతః నస్తాత మధ్యమః నతు సత్పురుషా రాజన్ విలపంతి యథా భవాన్. నహ, మన యొక్క తాత మధ్యమః అంటే తండ్రులలో మధ్యముడైనటువంటి వాడు. అంటే చిన్నవాడు విభీషణుడు, పెద్దవాడు రావణాసురుడు అనుకుంటే మధ్యముడైనటువంటి వాడు ఈ కుంభకర్ణుడు. మా మా తండ్రులలో అంటే ఆ పెద్దవాళ్లలో, ఆ ముందు తరం వాళ్ళల్లో మీ ముగ్గురు అన్నదమ్ములలో వచ్చవాడైనటువంటి మహావీర్య హతః, మహావీరుడైనటువంటి కుంభకర్ణుడు సతః సంపబడ్డాడు. ఏవమేవా తు, నిజమే మరణించాడు, కాదంటం లేదు. కానీ రాజన్, ఓ రాజా,
నతు సత్పురుషాః విలపంతి యథా భవాన్. సత్పురుషులైనటువంటి వాళ్ళు నీలాగా దైన్యాన్ని తెచ్చుకొని ఏడుస్తూ ఉండకూడదయ్యా. అది సరి అయినటువంటి పని కాదు. నిజమే, మంచివాడైనటువంటి నీ సోదరుడైనటువంటి కుంభకర్ణుడు మరణించినటువంటి మాట నిజమే. అయినప్పటికీ కూడా నువ్వు ఇలా విలపించడం తగదు సుమా. నూనం త్రిభువనస్యాపి పర్యాప్తః త్వమసి ప్రభూ నకస్మాత్ ప్రాకృత ఇవ శోచసి ఆత్మానమీదృశం. నువ్వు నిశ్చయంగా ముల్లోకాలకి త్రిభువములకి కూడా ఒక్కడివే జయించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు నువ్వు. అటువంటి ఓ ప్రభు రావణ, నువ్వు సకస్మాత్ ప్రాకృత ఇవ, ఏ కారణం వల్ల ఒక ప్రాకృతుడిలాగా, ఒక అజ్ఞాని వలె, ఒక ఏమీ తెలియనటువంటి వాడి వలె, శోచసి ఆత్మానమీదృశం, నీలో నువ్వు దుఃఖపడుతూ, నిన్ను నువ్వు ఆ నీ గురించి నువ్వు ఆ సామాన్యుడి వలె వినిపిస్తూ ఉండడం అనేది సరి అయినటువంటి పని కాదు. నువ్వు త్రిభువనముల్ని కూడా జయించగలిగినటువంటి బలవంతుడువు. బ్రహ్మ దత్తాస్తి తే శక్తి కవచం సాయకో ధను. నీ యొక్క ధనుస్సు, నీ యొక్క కవచం, నీ యొక్క ఆయుధం, శక్తి అనేటువంటి ఆయుధం, ఈ మూడు కూడా బ్రహ్మగారు ఇచ్చారు నీకు. నీ తపస్సు చేసి బ్రహ్మగారి వరం ద్వారా సంపాదించినటువంటి శక్తి అనేటువంటి ఆయుధం ఉన్నది, కవచం ఉన్నది, అలాగే ధనుస్సు బాణం ఉన్నది, ధనుస్సు ఉన్నది. సహస్రఖర సంయుక్తో రథో మేఘ వినిస్వన మేఘ సమస్వన. బ్రహ్మగారు నీకు ఆ 1000 కంచర గాడిదలతోటి, 1000 గాడిదలతోటి లాగడానికి వీలైనటువంటి ఒక మహారథాన్ని కూడా ఇచ్చారు. అంటే బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనేటువంటి ఆయుధం ఉంది, కవచం ఉంది, బాణం ఉంది, ధనుస్సు ఉంది, గాడిదలు కట్టిన మేఘస్వనం వంటి ధ్వని చేసేటువంటి రథం ఉంది. ఏమి తక్కువ నీకు? ఎందుకు నువ్వు రామచంద్రుడి గురించి అంతగా బాధపడవలసిన అవసరం ఏమిటి? త్రిభువనములని జయించేటువంటి మహాపరాక్రమవంతుడు నువ్వు ఒక ప్రాకృత పురుషుడిలాగా ఇలాగా విలపించడం మాత్రం ఏమీ బాగులేదు. తయా సకృత్తి శస్త్రేణ విశస్తాః దేవదానవాః సర్వాయుధ సంపన్నో రాఘవం శాస్తుమర్హసి. నువ్వు నీ చేత అసకృత్, సకృత్ అంటే ఎప్పుడో ఒకసారి, అసకృత్ అంటే చాలా సార్లు, అనేక సార్లు, ఎక్కువ సార్లు, అలాగే నీ చేత శస్త్రేణ దేవదానవాః విశస్తాః, నీ యొక్క ఆయుధంతోటి, శస్త్రములతోటి, చంద్రహాసము అనేటువంటి నీ కత్తితోటి, ఖడ్గముతోటి నువ్వు దేవదానవులు ఎన్నో సార్లు వాళ్ళందరినీ కూడా జయించావు, వాళ్ళందరినీ కూడా హింసించి, బాధించి, సంహరించి జయించావు నువ్వు. సర్వాయుధ సంపన్న, సమస్త ఆయుధములతో కూడినటువంటి వాడమైనటువంటి రావణ, నువ్వు రాఘవం శాస్తుమర్హసి, రాఘవచంద్రమూర్తిని శాసించడానికి తగినటువంటి వాడు, శాసించేటువంటి సత్తా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఓ రామచంద్ర, నువ్వు ఏమాత్రము కూడా దైన్యాన్ని పొందడానికి వీలు లేదు సుమా. కామం తిష్ట మహారాజా నిర్గమిష్యామి అహం రణే ఉద్ధరిష్యామి తే శత్రు గరుడ పన్నగానివా. దానికి ఒక ఉపమానం కూడాను. ఒక గరుత్మంతుడు ఒక చిన్న పాముల్ని ఏరేసిది పడేసినట్టు, సంహరించేసినట్లు నేను వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీ సమస్తమైన శత్రువుల్ని కూడా మట్టుబెట్టి వచ్చేస్తాను. కాబట్టి మహారాజా, నువ్వు కామం తిష్ట, నువ్వు ఎలా ఉన్నావో అలాగే స్థిరంగా ఉండు. ఇక్కడి నుంచి నువ్వు కదలకు. నువ్వు ఎలా హాయిగా సుఖంగా ఇక్కడే అంతఃపురంలో ఉండు. నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి నిర్గమిష్యామి, నేను వెళ్తాను. వెళ్ళి వస్తాను అంటాను లేదు, వాడు వెళ్తానని అంటున్నాడు. వెళ్ళి వస్తాననేది మన తెలుగువారి సంప్రదాయం అయినప్పటికీ సంస్కృతంలో ఉందో లేదో కానీ నిర్గమిష్యామి అహం, నేను వెళ్ళిపోతున్నాను, నేను బయలుదేరుతాను. శంబరో దేవరాజేన నరకో విష్ణునా యథా తథాద్య సీతారామో మయా యుధి నిపాతితః. రాక్షసుడైన పురాణాలన్నీ బాగానే చదివాడు. అంతకుముందు జరిగినటువంటి చరిత్ర అంతా బాగానే గుర్తుంది. దేవరాజైన శంబరః యథా, దేవరాజైనటువంటి ఇంద్రుడి చేత శంబరాసురుడు ఏ రకంగా సంహరించబడ్డాడు. నరకః విష్ణునా యథా,
ఆ విష్ణుమూర్తి చేత నరకుడు ఎలా సంహరించబడ్డాడు, ఇవన్నీ సత్యలోకంలో సత్యయుగంలో జరిగినటువంటి కథలు ఇవన్నీ. ఈ యుగంలోని కథలు కాదు. మొత్తానికి విష్ణువు నరకాసురుని సంహరించినట్లు, ఇంద్రుడు శంబరాసురుని సంహరించినట్లు, తథా అద్య రామః మయా సీతాయుధి నిపాతితః. ఆ రకంగా రామచంద్రమూర్తి ఈ రోజు నా చేత దెబ్బతిని యుద్ధభూమిలో నేల మీద పడి ఉంటాడు. ఆ రకంగా శయనించగలడు యుద్ధభూమిలో. శ్రుత్వా త్రిశిరసో వాక్యం రావణో రాక్షసాధిపః పునర్జాతమివాత్మానం మన్యతే కాలచోదితః. కాబట్టి నరకుడు విష్ణువుడి చేత సంహరించబడ్డం ఏంటంటే నరకాసుర కృష్ణుడు కదా చేసింది అని వెంటనే మనకు అనుమానం వస్తుంది. నరకో విష్ణునా యథా, విష్ణువు నరకోడిని సంహరించినట్లుగా నేను రాముడిని సంహరిస్తాను అని చెప్తున్నాడు. సంహరించింది అసలు విష్ణుడు కాదండి, కృష్ణుడు కదా. అది ద్వాపరయుగంలో జరిగింది. అంటే అప్పటికి ఇంకా రామావతారం పూర్తి అవ్వలేదు. జరగబోయేదాన్ని ఎలా చెప్పాడు, నరకాసురుణ్ణి విష్ణువు సంహరించినట్లుగా అని అనగానే గోవిందరాజులు గారు చక్కటి వ్యాఖ్యానం ఒకటి చేశారు. ఇతడు భూదేవి కుమారుడైనటువంటి ఆ నరకాసురుడు కాదయ్యా, ఇతడు సింహిక అనేటువంటి రాక్షసికి పుట్టినటువంటి, సింహిక విప్రచిత్తి అనేటువంటి ఇద్దరికి పుట్టినటువంటి ఆ వాతాపి ఈ పిల్వలుడు ఈ రాక్షసుల సమూహాల్లో చెందినటువంటి మరొక నరకుడయ్యా. కాబట్టి అతగాడిని విష్ణువే సంహరించారు అని చెప్పడం కోసం, అంటే విష్ణువు నరకుడిని సంహరించినట్లుగా అనగానే మనకి వెంటనే అనుమానం వచ్చేయాలి, కృష్ణుడు కదా సంహరించాడు, అప్పటికి ఇంకా నరకాసుర వధ అవ్వలేదు కదా అని. దానికి ఆయన సమాధానం, ఇంకొక నరకుడు ఉన్నాడయ్యా వేరేవాడు, అతగాడు సింహకి విప్రచిత్తి వల్ల పుట్టినటువంటి వాడు సుమా. ఆ నరకాసురుడు ఈ నరకాసురుడు వేరు, సత్యభామ కృష్ణుడు సంహరించిన నరకాసురుడు వేరు అని చెప్పి ఓ అందమైనటువంటి సలహా మనకి వ్యాఖ్యానం ఒకటి చేశారు. లేకపోతే మనకి సందేహం వచ్చేయాలి. శ్రుత్వా త్రిశిరసో వాక్యం రావణో రాక్షసాధిపః పునర్జాతమివాత్మానం మన్యతే కాలచోదితః. బతికాను రా బాబు అనుకున్నాడు రావణాసు. మళ్ళీ ఇంకొకసారి జన్మనెత్తేనా అనిపించింది. రామచంద్రమూర్తి చేతిలో పరాభవం పొందినప్పుడే తన జీవితం అంతమైపోయింది అనుకున్నాడు. కానీ మొత్తానికి కుంభకర్ణుడు లేపితే ఇంకా అయిపోయిందంతా గెలిచేస్తాం అనుకున్నాడు. కుంభకర్ణుడు పోయాక మళ్ళీ బతికి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే త్రిశిరసుడు నువ్వు అలా కూర్చో, ఏమి కంగారు పడుకు, నేను వెళ్ళి పని చక్కబెట్టుకుని వస్తాను కదా అని చెప్పగానే పునర్జాతమివ ఆత్మానం మన్యతే కాలచోదిత. కాలచోదిత, కాలపురుషుడి చేత ప్రేరేపించబడుతున్నటువంటి ఆ ఉమ్, రావణ రావణుడు ఆ పునర్జాతమివ ఆత్మానం మన్యసే, మళ్ళీ పుట్టేశాను నేను, అంటే బతికాను రా బాబు, ఇప్పుడు నా బదులు త్రిశిరసుడు వెళుతున్నాడు, అమ్మయ్య వీడు గెలిచేస్తాడు, రామచంద్రుడిని విష్ణువు నరకాసురుడిని సంహరించినట్టు లేదా ఇంద్రుడు శంబరాసురుడిని సంహరించినట్టు సంహరించేస్తానని చెప్పేశాడు కదా. కాబట్టి ఆ రకంగా సంహరించేసి వచ్చేస్తాడు, నాకు ఇంకేం పర్వాలేదు అనేటువంటి దృష్టితో ఉన్నాడు రావణాసుడు. శ్రుత్వా త్రిశిరసో వాక్యం దేవాంతక నరాంతకౌ అతికాయశ్చ తేజస్వీ బభూవు యుద్ధర్పితాః. మరి ఒక్కొక్కళ్ళు వీడి ఒక్కొక్కళ్ళు మరణిస్తే ఏమవుతుంది, గుర్తిగా అందరూ వెళ్తే గవ్వగా తొందరగా పని అయిపోతుంది. ఇతను నేను బయలుదేరి వెళ్తానని ఎప్పుడైతే త్రిశిరసుడు అన్నాడో ఆ వాక్యం వినగానే దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు అనేటువంటి ముగ్గురు కూడా, మహా తేజస్సు కలిగినటువంటి అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, వీళ్ళిద్దరూ కూడా బభూవు యుద్ధ హర్షితాః, యుద్ధానికి ఉత్సాహాన్ని చూపించారు. మేము కూడా నీతో వచ్చేస్తాం, అందరం కలిసే వెళదాం అని వాడు కూడా తొందరపడుతూ ఉన్నారు యుద్ధానికి వెళ్ళడానికి. తతో అహమిత్యేవ గర్జంతో నైవృతర్షభాః. అహమహమికం అనే ఒక మాట ఉంది. అహమహమిక అంటే నేనంటే నేను, నేనంటే నేను, అందరినీ తోసేసి ముందుకు వెళ్ళిపోవడం. ఇక్కడ వీళ్ళందరూ అహం అహం ఇత్యేవ గర్జంతః నైరుతర్షభాః, నువ్వు నేను వెళ్తాను, నువ్వు నేను వెళ్తాను అని ప్రతి వాళ్ళు తోసేసి, నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తాను తొందరపడిపోయి ఒకళ్ళొకళ్ళు తోసేసుకుంటూ వస్తూ ఉన్నారు అనేక మంది రాక్షస శ్రేష్ఠులు. రావణస్య సుతాః వీరాః శక్రతుల్య పరాక్రమాః
దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రావణుని యొక్క కుమారులందరూ కూడా నేనంటే నేను వెళ్తానని ముందుకు వస్తూ ఉన్నారు. వారిలో ఈ దేవాంతక నరాంతకులు అతికాయుడు మొదలైన వాళ్ళు కూడా ఉన్నాడు, త్రిశిరసుడు కూడా ఉన్నాడు. మొత్తానికి అంతరిక్షగత సర్వే సర్వే మాయా విశారదా, వాళ్ళందరూ కూడా ఆకాశ మార్గంలో వెళ్ళేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, మాయా యుద్ధం చేయడంలో నైపుణ్యం ఉన్నటువంటి వారు. సర్వే దర్పఘ్నాః సర్వే సమర దుర్మదాః, అందరికీ కూడా ఇదివరకు దేవతలతో యుద్ధం చేసినటువంటి ఒక అనుభవం ఉన్నది. దేవతలతో ఇదివరకు యుద్ధాలు చేసినటువంటి వాళ్ళే వీళ్ళందరూ. సమర దుర్మదాః, యుద్ధం చేయడానికి వాళ్ళకి గోకేస్తూ ఉంటుంది వాళ్ళ మనసు. ఎప్పుడూ కూడా యుద్ధాన్ని చేయాలి, యుద్ధంలోకి వెళ్ళాలి, ఎవరితో దెబ్బలాట పెట్టుకోవాలి, అప్పటిదాకా మనశ్శాంతి లేదు. ఎప్పుడూ కూడా ఆ యుద్ధ కండూతి ఏదైతే ఉందో, ఆ దెబ్బలాడాలి, అవతల వాడిని కొట్టాలి, హింసించాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో, అటువంటి కోరిక ఉన్నవాళ్లే వీళ్ళందరూ కూడా. సర్వే సుబల సంపన్నాః సర్వే విస్తీర్ణ కీర్తయః సర్వే సమరమాసాద్య న శ్రూయంతే స్మ నిర్జితాః దేవైరపి సగంధర్వైః సకిన్నర మహోరగైః. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? సుబల సంపన్నాః, మంచి బలం వెనకాల ఉంది, ఒక్కొక్కరికి పెద్ద పెద్ద సైన్యం ఉంది వాళ్ళతో రావడానికి. సర్వే విస్తీర్ణ కీర్తయః, చాలా దిగంతాలకు వ్యాపించినటువంటి విస్తృతమైనటువంటి కీర్తి ఉంది ఒక్కొక్కళ్ళకి, సామాన్యులు కాదు వాళ్ళెవరు కూడా. సర్వే సమరమాసాద్య న శ్రూయంతే స్మ నిర్జితాః, యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వాడు గెలిచే వచ్చారు. ఎప్పుడూ కూడా నిర్జించబడ్డాడు ఇతడు అని చెప్పడానికి వీలు లేకుండా వెళ్ళిన ప్రతిసారి కూడా శత్రుబలాన్ని అడిచి జయాన్ని సాధించే వచ్చిన వాళ్ళు వీళ్ళెవరు. ఇంతకుముందు ఎప్పుడు ఓటమిని చవిచూసిన వారు కారు వాళ్ళు. దేవతల చేత గాని, గంధర్వుల చేత గాని, కిన్నెరలు మహోరగముల చేత గాని ఏనాడు వాళ్ళు ఓటమిని ఎరుగనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు. సర్వే అస్త్ర విదుషః వీరాః, సర్వే అస్త్ర విదుషః, అస్త్రాలని ఉపయోగించడంలో పాండిత్యం కలవారు, నైపుణ్యం కలవారు, అస్త్ర విశారదులు వాళ్ళందరూ కూడా. సర్వే యుద్ధ విశారదాః, అందరూ కూడా యుద్ధం చేయడంలో నైపుణ్యం కలిగినటువంటి వారు, ప్రావీణ్యం కలిగినటువంటి వారు. సర్వే ప్రవర విజ్ఞానాః సర్వే లబ్ధవరాస్తథా, అందరూ కూడా యుద్ధంలో నేర్పుగలవారు, అందరికీ కూడా శ్రేష్టమైనటువంటి యుద్ధ విజ్ఞానం ఉంది, యుద్ధ కౌశలం ఉంది. అంటే థియరీ ఆఫ్ బ్యాటిల్, యుద్ధాలు చేసేటువంటి విషయంలో శాస్త్రాలు కూడా వాళ్ళు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, యుద్ధ విద్యని బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, దానిలో శ్రేష్టమైనటువంటి విజ్ఞానం కలవాడు. అందరూ కూడా లబ్ధవరాహ, ప్రతి వాళ్ళకి తపస్సు కూడా ఉంది, ఏదో ఒక దేవతను మెప్పించి వాళ్ళకి కావలసినటువంటి వరాలు కొన్నిటిని పొందినటువంటి వాళ్ళందరూ. సతైస్తథా భాస్కర తుల్య దర్శనైః స్తుతైర్వృతః శత్రుబలశ్రియార్ధవైః ప్రరాజ రాజా భవాన్యథామరైః కృతో మహాదానవదర్పనాశనైః. మొత్తానికి ఇలా వీరందరూ కూడా నేను వెళ్తాను తొందరపడి వెళ్ళిపోతూ ఉంటే ఆ త్రిశిరసుడి తోటి భాస్కర తుల్య దర్శనైః, సూర్యుడితో సమానమైనటువంటి కాంతి వంటి కాంతి కలిగినటువంటి శత్రుబల శ్రియార్దనైః, శత్రువుల యొక్క బలాన్ని వారి యొక్క ఐశ్వర్యాన్ని కూడా ఓడించేటువంటి తైః సుతైః, ఆ కొడుకులందరూ చుట్టూ ఉంటే రావణాసురుడు ఎలా ఉన్నాడయ్యా అంటే రాజా, ఆయన ప్రకాశిస్తున్నాడు రావణాసురుడు. ఎలాగంటే మహాదానవ దర్పనాశనైః, దానవుల యొక్క దర్పాన్ని నాశనం చేసేటువంటి అమరైః మఘవా యథావృతః, భగవానుడు అయినటువంటి దేవేంద్రుడు దేవతలతో కూడి ఉంటే ఎలా సంతోషంగా ఉంటాడో, దానవులందరినీ కూడా గెలిచేటువంటి బలం ఉన్నటువంటి దేవతలతో కూడినటువంటి ఇంద్రుడు ఎలా ఉంటాడో అలాగా ఈ వీరితో కూడినటువంటి రావణాసురుడు విరిగిపోతూ ఉన్నాడు. సపుత్రాన్ సంపరిష్వజ్య భూషయిత్వా చ భూషణైః, కుంభకర్ణుడు వెళ్తుంటేనే ఆలింగనం చేసుకుని అతనికి అనేకమైనటువంటి అలంకారాలు తొడిగాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు.
వీళ్ళని కూడా సంపరిష్వజ్య బాగా ఆలింగనం చేసుకుని ఒక్కొక్కరిని దగ్గరికి తీసుకుని భూషయిత్వా చ భూషణై అనేకమైనటువంటి హారాలు వేశాడు, అంగదములు పెట్టాడు, తిలకాన్ని దిద్దాడు, కిరీటాలు ధరింపజేశాడు. ఆశీర్భిశ్చ ప్రశస్తాభిః ప్రేషయామాస వైరణే అనేకమైనటువంటి ఆశీస్సులు ఇచ్చి యుద్ధానికి ప్రేషయామాస పంపించేసి అద్భుతమైనటువంటి మాట కూడా చెప్తారు సామవేద వారు. ఇంట్లో శుభకార్యం కూడా జరుగుతున్నప్పుడు చుట్టాలందరూ వచ్చారు. ఎక్కడో విడిదిగా ఇంట్లో నుంచి ఎక్కడి నుంచో అసలు చోటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇంటి యజమాని తన చుట్టాలందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని బండిల మీద ఎక్కించి వాళ్ళందరూ వెళ్ళేదాకా ఉండి చివరిలో తాను బయలుదేరి వెళ్ళిపోతాడు అక్కడికి. అలాగే రావణాసురుడు యుద్ధ భూమిలోకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరినీ పంపించేసి ఇంక చివరికి తాను మిగిలి అందరూ వెళ్ళారా లేదా జాగ్రత్తగా చూసుకుని తలుపులు వేసుకుని అప్పుడు తాను మళ్ళీ ఆ యుద్ధరంగంలోకి వెళ్ళి తాను మరణించడం అనేది ఆ రకంగా ఉంటుంది అని చెప్పి అందమైనటువంటి పోలికలు చెప్తారు. ఆ రకంగా వీరందరినీ కూడా అలంకరించి ప్రేషయామాస వైరణి ఆ యుద్ధం కోసం వాళ్ళందరినీ కూడా పంపించాడు రావణాసుడు. యుద్ధోన్మత్తం చ మత్తం చ భ్రాతరౌ చాపి రావణః రక్షణార్థం కుమారాణాం ప్రేషయామాస సంయుగే. కుమారాణాం రక్షణార్థం ఈ వెళ్తున్నటువంటి పిల్లలు రావణాసుడు ముందు వీళ్ళందరూ ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు, వీళ్ళందరూ ఇంకా చిన్నపిల్లలు ఆయనతో పోలిస్తే. కాబట్టి ఈ కుమారులందరి యొక్క రక్షణార్థం వాళ్ళ రక్షణ కోసం యుద్ధోన్మత్తంచ మత్తంచ భ్రాతరో ఓ ఇద్దరిని కాపలా పెట్టాడు. చాలా బలిష్ఠుడైనటువంటి రాక్షసుడు. ఒకడి పేరు యుద్ధోన్మత్తుడు, రెండో వాడి పేరు మత్తుడు. వాళ్ళ పేర్లే చెప్తున్నాయి వాళ్ళు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు ఊహించవచ్చు. మత్తుడు ఒకడు, యుద్ధోన్మత్తుడు ఒకడు. మొత్తానికి వీరిద్దరూ కూడా వెనకాల వెళ్ళి పిల్లలందరినీ కూడా రక్షిస్తూ ఉండండి అని చెప్పి ఆ వీళ్ళకే ఈ యుద్ధోన్మత్తుడు మత్తుడికే వేరే పేర్లు ఉన్నాయండి. మహోదరుడు, మహాపార్శ్వుడు అని నామాంతరం ఉంది వీళ్ళకి. వీళ్ళిద్దరూ కూడా సోదరుడు రావణాసుడికి. కాబట్టి ఈ పిల్లలతోటి వెనకాల కాపలా ఉంచమని చెప్పి దాని ఇద్దరు సోదరులైనటువంటి మహోదర మహాపార్శ్వుల్ని కూడా పంపించాడు రావణాసుడు అని మనకు తెలుస్తుంది. తే అభివాద్య మహాత్మానం రావణం లోక రావణం కృత్వా ప్రదక్షిణం చైవ మహాకాయా ప్రతస్థిరే. ఒక్కొక్కడు ఎనగంతున్నారు వాడు. ఆ కుర్రాళ్ళని పేరే గాని చిన్నపిల్లాడని అనుకుంటున్నాడు రావణాసుడు, కానీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే. ఒక్కొక్కడు మహాకాయా చాలా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు. వాళ్ళు నమస్కరించి రావణాసుడికి అతనికి చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రతస్థిరే బయలుదేరారు. రావణం లోక రావణం లోకములన్నింటినీ కూడా ఏడిపించేటువంటి ఆ రావణాసుడికి వీళ్ళు ప్రదక్షిణ చేశారు. చేసి నమస్కారం పెట్టి ఆయన ఆశీర్వచనం తీసుకుని బయలుదేరారు. సర్వౌషధీభిః గంధైశ్చ సమాలభ్య మహాబలాః నిర్జగ్ముః నైరుత శ్రేష్టాః షడేతే యుద్ధకాంక్షిణః. మొత్తం 6 తయారయ్యారు ఇప్పుడు వెళ్ళడానికి. ఒకడు త్రిశిరసుడు, అతనితో మేము కూడా వచ్చేస్తాం అని చెప్పి బయలుదేరినటువంటి 3 సోదరులు, వాళ్ళిద్దరికీ కాపలాగా ఇతరు పెట్టినటువంటి యుద్ధోన్మత్తుడు మత్తుడు. మొత్తం 6 తయారయ్యారు. ఈ 6 కూడా సర్వౌషధీభిః గంధైశ్చ సమాలభ్య అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు రాసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళేటప్పుడు సుగంధ ద్రవ్యాలు రాసుకోవాలి. మొత్తానికి సుగంధ ద్రవ్యాలు రాసుకున్నారు. వాళ్ళకి సరదా. అలాగే సర్వౌషధీభిః అనేకమైనటువంటి ఔషధములు కూడా సేవించారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సేవించేటువంటి ఏమిటో ఉంటాయి కాబోలు అవేవో సేవించారు. అవన్నీ సేవించి గంధములు పూసుకుని నిర్జగ్ముః నైరుత శ్రేష్టాః షడేతే యుద్ధకాంక్షిణః యుద్ధం చెయ్యాలి అనేటువంటి కోరికతోటి ఈ 6 కూడా నిష్క్రమించారు యుద్ధభూమిలోకి. త్రిశిరాశ్చ అతికాయశ్చ దేవాంతక నరాంతకౌ మహోదర మహాపార్శ్వౌ నిర్జగ్ముః కాలచోదితాః. చాలా సంతోషంగా ఉత్సాహంగా యుద్ధభూమిలోకి వెళుతున్నారు. కానీ వాళ్ళందరూ కాలచోదితాః కాలము చేత ప్రేరేపించబడి యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక కలిగిన వారు. జీవితాన్ని అంతం చేసుకునేటువంటి సమయం అయ్యింది అని చెప్పి ఒక కాలము వారి బుద్ధిని ప్రేరేపించి యుద్ధానికి వెళ్ళేలా చేస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు కాలచోదితులై
త్రిశిరసుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదరుడు, మహాపార్షుడు వీళ్ళు 6 కూడా యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. తత సుదర్శనం నాగం నీలజీమూత సన్నిభం ఐరావత కులే జాతం ఆరురోహ మహోదర. మహోదరుడు తన ఏనుగును తాను తెప్పించుకున్నాడు, దాని మీద ఎక్కి వెళదామని. ఆ ఏనుగు ఎటువంటి ఏనుగు? మామూలు ఏనుగు కాదు. నీలజీమూత సన్నిభం. జీమూతం అంటే మేఘం, చల్లని మేఘం అంత ఉందిట, పెద్ద ఏనుగది. సుదర్శనం నామ నాగం. సుదర్శన అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఏనుగది, మేఘం అంత ఉంటుంది, నల్లని మేఘంలో ఉంటుంది. ఐరావత కులే జాతం. దాని పుట్టుక చాలా గొప్పది. ఐరావతి కులంలో పుట్టింది. ఐరావతం ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఇంద్రుడి మీద యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ ఐరావతం కొడుకు కూతురు మొత్తానికి ఆ ఏనుగు కనపడితే దాన్ని లాక్కొచ్చేసాడు రావడం. దాన్ని ఇంట్లో పెట్టుకున్నాం. ఐరావతం ఇంద్రుడి దగ్గరే ఉండిపోయింది. మొత్తానికి ఐరావతం వంశంలో పుట్టినటువంటి ఒక సుదర్శనం అనేటువంటి పేరు కలిగినటువంటి పెద్ద నల్లని మేఘంలో ఉండేటువంటి ఆ ఆ గజాన్ని మహోదరుడు ఆరురోహ దాని మీద ఎక్కాడు. సర్వాయుధ సమాయుక్త తూణీభిశ్చాప్యలంకృత రరాజ గజమాస్థాయ సవితే వాస్తమూర్ధని. ఎక్కాడు, ఆ నల్లటి గజం మీద ఎక్కాడు. ఎక్కిది ఎలా ఉన్నాడు? సర్వాయుధ సమాయుక్త, అనేకమైన ఆయుధాలు కలిగి ఉన్నాయి. తూణీభిశ్చాప్యలంకృత, ఇటొక ఆ బాణాలు పెట్టుకునేటువంటి తూణీరం, ఇటొక తూణీరం ఉన్నాయి. ఆ తూణీరాలు 2 వెలుగుతూ ఉన్నాయి. రరాజ గజమాస్థాయ, ఆ గజం మీద ఎక్కినటువంటి ఆ మహోదరుడు ఎలా ఉన్నాడంటే, ఈ బాణాలు ఉన్నాయి కదా, ఇటు నుంచి కొన్ని ఇటు నుంచి కొన్ని బయటకు వస్తున్నాయి. సూర్యుడి కిరణాల్లో బయటకు వస్తున్నాయి. సూర్యుడు ఎక్కడున్నాడు? సవితేవ అస్తమూర్ధని. అస్తపర్వతం మీద ఉన్నటువంటి సూర్యుడిలాగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్టు. అంటే కాసేపట్లో అస్తమించడం ఖాయం. సూర్యుడు ఉదయ పర్వతం మీద ఉన్న సూర్యుడిలా వెలిగితే అది గొప్పదా. కానీ నల్లగా ఉన్నటువంటిది అంటే చీకటి పడిపోతూ ఉన్నది. కాబట్టి ఆ పర్వతం నలిపెక్కిపోయింది. ఆ పర్వతం నుంచి పశ్చిమాద్రి, దాని నుంచి సూర్యుడు అస్తమించవలసి ఉన్నది. కాబట్టి అస్త పర్వతం మీద ఉన్నటువంటి సూర్యుని వలె ఈ బాణములు, తూణీరములు వీటితోటి వెలిగిపోతూ ఉన్నాడు ఆ ఏనుగు మీద ఉన్నటువంటి మహోదరుడు. హయోత్తమ సమాయుక్తం సర్వాయుధ సమాకులం ఆరురోహ రథ శ్రేష్టం త్రిశిరాహ రావణ ఆత్మజ. రావణ కుమారుడైనటువంటి త్రిశిరసుడు అనేటువంటి వాడు అయోత్తమ సమాయుక్తం, చాలా శ్రేష్టమైనటువంటి గుర్రాల చేత పోల్చబడినటువంటి సర్వాయుధ సమాకులం, అనేకమైనటువంటి ఆయుధ విశేషాలు పూర్తిగా నింపబడినటువంటి రథశ్రేష్టం ఆరురోహ, శ్రేష్టమైనటువంటి రథం మీద వస్తూ ఉన్నాడు రావణాత్మజుడైనటువంటి త్రిశిరసుడు అనేటువంటి వాడు. త్రిశిరాహ రథమాస్థాయ విరరాజధనుర్ధర సవిద్యుదుల్కః సజ్వాలః సేంద్రచాప ఇవాంబుదః. ఇతడు కూడా ఎలా ఉన్నాడు చెప్పాలిగా మరి. మహర్షి చెప్తూ ఉన్నారు, రథం మీద వెలిగిపోతూ వస్తున్నటువంటి ధనుసుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, ఓ ధనుస్సును పట్టుకొని ఉన్నాడు. ఆ ధనుస్సుకి ఇంద్రధనుస్సుతో పోలిక చెప్పారు. ఆ ఒక నల్లని మేఘం పక్కన ఇంద్రధనుస్సు ఉండి సవిద్యుదుల్కః సజ్వాలః, పక్కన మెరుపు వచ్చింది. ఒక మెరుపు తీగ ఉంటే నల్లని మేఘం, వార్షిక మేఘం పక్కన ఒక ఇంద్ర ధనుస్సు కూడా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు వాడు రహం. మెరుపు ఎంతసేపు ఉంటుంది? ఇట్టే కనిపించి ఇట్టే మాయమైపోతుంది. ఇంకా ఇంద్రధనస్సు కాసేపు ఉంటే ఉండవచ్చు, కానీ ఆ మెరుపు మాత్రం ఎక్కువసేపు ఉండదు. క్షణం, కటిల్లత ఇలా వచ్చి అలా కనపడిపోయేటువంటిది. కాబట్టి ఆ మెరుపులాగా వాడు ఆ చేతిలో ఒక ధనుస్సు పట్టుకుని ఆ కనపడుతూ ఉన్నాడు ఆ రథం మీద కూర్చున్నటువంటి త్రిశిరస్సు. త్రిభిః కిరీటైః త్రిశిరాः సుశుభే శరదోత్తమే హిమవానివ శైలేంద్రః త్రిభిః కాంచన పర్వతైః. వాడికి 3 శిరస్సులు. 3 శిరస్సులు అంటే ఇటువంటి అటువంటి మధ్యలో ఒకటి ఉంటుంది, పర్వాలేదు బ్యాలెన్స్కి. రావణాసుడికి అయితేనే ఇబ్బంది. ఓ పక్క 4 శిరస్సులు, ఒక పక్క 5 శిరస్సులు ఉండాలి మధ్య శిరస్సు. అలా కాకపోతే 10 సరిపోదు, 11 అయితే సరిపోదు.
మధ్యలో ఒక శిరస్సు, ఇటు 5 అటు 5 బాగానే ఉంది. ఇప్పుడు ఒకవైపు 4 ఒకవైపు 5 ఉండి వాడి తలకాయ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి అవకాశం లేదు రావడం. మొత్తానికి వీడికి అటువంటి ఏదో కొంత బ్యాలెన్స్ ఉన్నట్టుంది. అటు ఒక శిరస్సు ఇటు ఒక శిరస్సు అంతే, మూడింటితో సరిపెట్టుకున్నాడు. 3 శిరస్సులు కలిగినటువంటి ఇతడు 3 కిరీటాలు ధరించి ఉన్నాడు. 3 బంగారు కిరీటాలు ధరించి ఉన్నటువంటి అతగాడు రథం మీద కూర్చున్నవాడై హిమవానివ శైలేంద్ర త్రిభి కాంచన పర్వతై, 3 కాంచన పర్వతాలతో మెరిసిపోతున్నటువంటి హిమవత్ పర్వతంలాగా మెరిసిపోతున్నాడు రథం మీద ఉన్నటువంటి త్రిశిరసుడు 3 కిరీటాలు పెట్టుకుని. అతి కాయో అతి తేజస్వి రాక్షసేంద్ర సుత సదా ఆరురోహ రథ శ్రేష్టం శ్రేష్ఠ సర్వధనుష్మతాం, సర్వధనుష్మతాం శ్రేష్ఠ, సమస్తమైనటువంటి ధనుర్ధారుల్లోనూ శ్రేష్ఠుడైనటువంటి అతికాయుడు అతి తేజస్వి మిక్కిలి తేజస్సు కలవాడై రాక్షసేంద్ర సుత, ఇతడు కూడా రావణాసుని యొక్క కుమారుడు. ఆరురోహ రథ శ్రేష్టం, ఇతను ఇంకొక రథం మీద వస్తూ ఉన్నాడు అతికాయుడు. సుచక్రాక్షం సుసంయుక్తం స్వనుకర్షం సుకూబరం తూణీ బాణాసనైర్దీప్తం ప్రాసాసి పరిఘాకులం, ప్రాస అసి పరిఘా ఆకులం, అందులో అనేకమైనటువంటి ఆ రథంలో అనేకమైనటువంటి ఆయుధాలు అన్ని నిల్వ చేయబడి ఉన్నాయి. ప్రాసములు, ఖడ్గములు, శూలములు మొదలైనవన్నీ ఉన్నాయి. అతను సుచక్రాక్షం, మంచి చక్రాలు ఉన్నాయి ఆ రథానికి. అక్షం, మంచి ఇరుసు ఉంది దానికి. సుసంయుక్తం, బాగుగా కట్టారు దాన్ని జాగ్రత్తగా. ఆ తోలేటువంటి గుర్రాల్ని జాగ్రత్తగా దానికి బంధించారు. స్వనుకర్షం అంటే ఇరుసుపై ఉన్నటువంటి కర్రలు, దాని పేరు అనుకర్ష అంటారు. ఆ 2 చక్రాల్ని కలిపి ఉంచేటువంటి కర్ర, అది చక్కగా ఉన్నది. సుకూబర్రం, కాడే, దానికి గుర్రాలు కట్టడానికి, గుర్రాలు మెడ మీద పెట్టడానికి ఉండేటువంటి కాడి అంటారు దాన్ని, అది కూబరం, అది మంచి కూబరం ఉంది. తూణీ బాణాసనై దీప్తం, అనేకమైనటువంటి అమ్ముడు పొదులతోటి ధనుస్సులతోటి కూడా, బాణాసనము అంటే ధనుస్సు, బాణానికి ఆసనమైంది ధనుస్సు, కాబట్టి ధనుస్సులు ఉన్నాయి. తూణీరములు అనేకమైనటువంటి బాణాలతో నిండి ఉన్నవి ఉన్నాయి. ప్రాసలు, పరిగలు, శూలములు ఇవన్నీతోనే ఉన్నాయి. అవన్నీ ఉన్నటువంటి రథాన్ని ఎక్కాడు అతికాయుడు అనేటువంటి వాడు. స కాంచన విచిత్రేణ కిరీటేన విరాజత భూషణైశ్చ బభౌ మేరు ప్రభాభిరివ భాసయన్, అతడు బంగారపు కిరీటం పెట్టుకున్నటువంటి వాడై వెలమెలా మెరిసిపోతూ ఎలా ఉన్నాడయ్యా అంటే, అతను వేసుకున్నటువంటి భూషణములతోటి కిరీటములతోటి మేరుహు ప్రభాభిరివ భాసయన్, మేరు పర్వతము సూర్యకాంతి పడితే ఏ రకంగా దగాయమానవి, పర్వతం అంటే బంగారు పర్వతం, దాని మీద సూర్యకిరణాలు పడితే ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ప్రకాశిస్తూ ఉంటుందో, దగాయమానమై ఉంటుందో, అలాగా మేరు పర్వతం మీద ఉన్నటువంటి మెరుపుల్లా ఉన్నాయి అతను పెట్టుకున్నటువంటి ఆభరణాలు, ఆ కిరీటాలు కూడా. సరరాజరథే తస్మిన్ రాజసూరుర్మహాబలః కృతో నైరుత శార్దూలై వజ్రపాణి దివామరై, మొత్తానికి ఆ రథం మీద కూర్చున్నటువంటి ఆ అతికాయుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, నైరుత శార్దూలై వృత, అనేకమైనటువంటి రాక్షస శ్రేష్ఠులతోటి చుట్టువారుకోబడి ఉన్నాడు. అతని వెనకాల అనేకమైనటువంటి సేన ఒకటి వస్తూ ఉన్నది, రాక్షస సేన. ఆ మహాబలుడైనటువంటి అతడు ఎలా కనపడ్డాడు అంటే, రాజసూను, ఆ రావణ కుమారుడు ఏ రకంగా కనిపించాడు అంటే, వజ్రపాణి వామరై, వజ్రపాణి అనేటువంటి దేవేంద్రుడు దేవతలు వస్తున్నాడా అన్నట్లుగా ప్రకాశిస్తూ అతడు. హయం ఉచ్చైశ్రవ శ్వేతం కనకభూషణం, మొత్తానికి అయం ఒక గుర్రము, ఉచ్చైశ్రవ ప్రఖ్యం, ఉచ్చైశ్రవస్ అంతటి తేజస్సుతో ఉన్నటువంటి గుర్రం. ఉచ్చైశ్రవస్ అంటే మనకి క్షీర సముద్రాన్ని మథనం చేసినప్పుడు వచ్చినటువంటి ఆ క్షీరాంబుధిలోంచి వచ్చినటువంటి గుర్రం అది. అది ఉచ్చైశ్రవస్సులా ఉన్నటువంటి ఆ గుర్రము, శ్వేతం తెల్లని గుర్రము, కనకభూషణం బంగారు ఆభరణాలు దండలు వేసినటువంటి అలంకారాలతో కడిగి ఉన్నటువంటి గుర్రం, మనోజవం మనస్సంకల్ప మాత్రం చేత మిక్కిలి వేగంగా, మనస్సంతటి వేగంగా వెళ్ళేటువంటి ఆ గుర్రాన్ని
మహాకాయం ఆరురోహ నరాంతక, చాలా పెద్దదైనటువంటి ఆ గుర్రం మీద ఎక్కాడు నరాంతకుడు అనేటువంటి రావణ కుమారుడు. గృహీత్వా ప్రాసముత్కాభం విరరాజ నరాంతక, శక్తిమాదాయ తేజస్వీ గుహ శిబిగతో యథా. ఆ నరాంతకుడు ఎలా ఉన్నాడు అంటే ఉల్కా ప్రాసముల్కాభం విరరాజ నరాంతక గృహీత్వా ప్రాసం, ప్రాస అనేటువంటి ఆయుధాన్ని చేతితో పట్టుకున్నాడు. దాంతో ఆకాశంలోంచి నేలకిలాడుతున్నటువంటి ఒక ఉల్కలాగా, ఒక అగ్ని గోళంలాగా, ఆ కాంతి వంటి కాంతితో కలిగి ఆ ఉక్కిరి తేజస్సుతో ఉన్నటువంటి వాడి ఆ గుహ శిఖిగతో యథా, ఒక గుహుడు, గుహ అనేటువంటి మాటకి కుమారస్వామి అని అర్థం. గుహుడు ఆ నెమల మీద ఎక్కి వస్తూ ఉంటే ఎలా ఉన్నదో, అతని చేతిలో శక్తి అనేటువంటి ఆయుధం ఉంటుంది కుమారస్వామి. అలాగా ఇతడు ఒక శక్తి అనేటువంటి ఆయుధాన్ని, ప్రాస అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని విక్కిరి ప్రకాశిస్తూ ఉన్నవాడై ఆ వస్తూ ఉన్నాడు యుద్ధరంగంలో. దేవాంతక సమాదాయ పరిఘం హేమభూషితం పరిగృహ్య గిరిం దోర్భ్యాం వపు విష్ణో విడంబయన్. దేవాంతకుడు అనేటువంటి వాడు హేమభూషితం, బంగారం చేత అలంకరించబడినటువంటి పరిఘం, పరిఘ అనేటువంటి ఒక ఆయుధాన్ని సమాదాయ చేత్తో పట్టుకున్నటువంటి వాడి దోర్భ్యాం గిరిం పరిగృహ్య విష్ణోహ వపు విడంబయన్. చేతులతోటి మందర పర్వతాన్ని పట్టుకొని ఉన్నటువంటి ఆ విష్ణువు వలె ఉన్నాడు ఈ దేవాంతకుడు అనేటువంటి వాడు. ఈ రాక్షసులందరికీ చెప్పినటువంటి పోలికలు కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. ఒకడికి ఇంద్రుడితో పోలిక, ఒకడికి సుబ్రహ్మణ్య స్వామితో పోలిక, ఒకడికి సాక్షాత్ విష్ణుమూర్తితో పోలిక చెప్పారు వాల్మీకి మహర్షి. వాటి యొక్క అంతరార్థం ఏమై ఉంటుంది అన్నది కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం. రాక్షసులు వెళుతున్నవారు చాలా క్షుద్రమైనటువంటి ఆ అనేకమైనటువంటి పాపకార్యములు చేసినటువంటి వారు. పైగా వెళుతున్న వారు ఇప్పుడు ఈ రకంగా పొగుడుతున్నారు అంటే రెండు కారణాలు అయి ఉంటాయి. ఒకటి, వాళ్ళు వెళ్ళబోయే లోకాలేవో వాటిని చెప్తున్నారు. అక్కడికి వెళ్తారు వీళ్ళకి తర్వాత. ఇంద్రుడితో పోలుకుతూ ఉన్నవాడు ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. విష్ణుతో పోలుకున్నవాడు మరణించాక వైకుంఠానికి వెళ్ళిపోతాడు. సరే, కుమారస్వామితో పోలికి చెప్పినటువంటి వాడు ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతాడు, కైలాసానికి. ఇది ఒక ఒక చిన్న సూచన అయితే కావచ్చు. రెండవది, వారికి ఈ రకంగా పోల్చడానికి అవకాశం ఎలా వచ్చింది అంటే వాళ్ళు వెళుతున్న చోటు ఎక్కడికి? రామచంద్రమూర్తి దగ్గరికి. వాడు ఎన్ని పాపాలు చేసినా, ఎంత దుష్టుడైనా, హృదయంలో ఎటువంటి ఆలోచనలున్నా వెళుతున్నటువంటిది రామచంద్రమూర్తి దగ్గరికి కాబట్టి వాళ్ళ స్వరూపాన్ని ఈ రకంగా పోల్చడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ రకమైనటువంటి పోలికని మహర్షి చెప్పారు అంటే అది మనకి కొంచెం ఆలోచనామృతమైనటువంటి విషయం అది. మొత్తానికి ఇతడు దోర్భ్యాం గిరిం దోర్భ్యాం వపు విష్ణో విడంబయన్, విష్ణుమూర్తి యొక్క ఆకారంలో ఉన్నాడు. పర్వతాన్ని ధరించినటువంటి విష్ణుమూర్తి లాగా ఆ విడంబయన్, దాని విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని పోలిక చెప్పేలాగా, దాన్ని అనుకరించేలాగా వెళ్తూ ఉన్నాడు ఈ దేవాంతకు. మహాపార్శ్వో మహాతేజా, వాడిద్దరు కూడా గదామాదాయ వీర్యవాన్, గదని తీసుకుని, మహాపార్శ్వుడు అనేటువంటి అతడు గదని తీసుకుని విరరాజ గదాపాణి కుబేర యవ సంయుగే, కుబేరుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు గదని చేత్తో పట్టుకున్నటువంటి మహాపార్శ్వుడు. తే ప్రతస్థు మహాత్మానో అమరావత్యాః సురా ఇవ తాన్ గజైశ్చ తురంగైశ్చ రథైశ్చ అంబుద నిస్వనైః అనూత్పేతుః మహాత్మానః రాక్షసాః ప్రవరైవాః. శ్రేష్టమైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి, ప్రవరమైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి వీళ్ళు బయలుదేరి ఎలా వెళ్తూ ఉన్నారంటే అమరావతి లోపలికి దేవతలు వెళ్తున్నట్టుగా వెళ్తూ ఉన్నారు. ఇక కాసేపట్లో వాళ్ళు వెళ్ళవలసిన చోటది. అమరావతికే వెళ్ళిపోయేది అందరూ. అందరూ స్వర్గలోకానికి, అందరూ దేవేంద్రుడి లోకానికి వెళ్ళేదే. కాబట్టి గజైశ్చ తురగైశ్చ రథైశ్చ అంబుద నిస్వనైః, మేఘంలా ఉరుములు కొలిపేటువంటి ధ్వని చేస్తూ ఉన్నటువంటి రథముల చేత
తురంగముల చేత భుజముల చేత కూడుకున్న వారే వాళ్ళు. అనూత్పేతు, ఒకరి వెనకాల ఒకళ్ళు అందరూ కూడా శీఘ్రంగా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. తే విరేజుహు మహాత్మానః కుమారాః సూర్యవర్చసః. ఆ కుమారులందరూ కూడా సూర్యవర్చసః, ఆ, సాక్షాత్తు ఆ సూర్యవర్చస్సుతోటి వెలిగిపోతున్నారు. కిరీటినః, అందరికీ కిరీటాలు ఉన్నాయి. శ్రియాజుష్టాః గ్రహాదీప్తా ఇవాంబరే. ధగధగ మండిపోతూ ఉన్నటువంటి గ్రహములు ఆకాశంలో వేగంగా కదిలిపోతూ ఉంటే ఎలా ఉంటుందో అలాగే వీళ్ళందరూ కూడా ఆ సూర్య వర్చస్సుతోటి మిక్కిలి వేగంగా ఒకరి వెనకాల ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు. ప్రగృహీతా బభౌ తేషాం వస్త్రాణామావలి శివా శరదభ్ర ప్రతీకాశా హంసావలిరివాంబరే. వాళ్ళ యొక్క వస్త్రాల చేత తీసుకోబడినటువంటి అలంకరించబడినటువంటి శివాహ శరదభ్ర ప్రతీకాశాహ ఆవలిహి. వాళ్ళ వస్త్రములు ఎలా ఉన్నాయంటే తెల్లటి వస్త్రములు, స్వచ్ఛమైనటువంటి వస్త్రములు, అందమైనటువంటి వస్త్రములు ధరించి ఉన్నారు. ఆ వస్త్రములన్నీ కూడా మంగళకరమైనటువంటి శరత్కాల మేఘంతో సమానమైనటువంటి తెల్లని వస్త్రములు కట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలా కట్టుకున్నటువంటి ఒక వరుస, ఆ తెల్లని వస్త్రముల వరుస ఆకాశంలో వెళుతుందా? ఆ మబ్బుల వరుస ఆకాశంలో వెళుతుందా? మబ్బులు కాదు, హంసావళి ఇవ, హంసల సమూహం వెళుతోందా ఆకాశంలో అన్నట్లుగా శరదభ్ర ప్రతీకాశాహ హంసావలిరివాంబరే. అది తెల్లని మేఘమో తెల్లని హంసో తెలియకుండా ఉన్నట్లుగా ఆకాశంలో వెళుతూ ఉన్నట్లుగా వారందరూ తెల్లని వస్త్రము ధరించిన వారై యుద్ధభూమిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. మరణం వాపి నిశ్చిత్య శత్రూణాం వా పరాజయం ఇది కృత్వా మతిం వీరాః నిర్జిగ్ముః సంయుగార్థినః. సంయుగార్థినః, యుద్ధాన్ని కోరుతున్న వారై, యుద్ధం చేయాలనేటువంటి కోరిక కల వారై, మరణం వాపి నిశ్చిత్య శత్రూణాం వా పరాజయం, శత్రువుల యొక్క మరణమో మేము వీరస్వర్గమో పరాజయం పొంది మరణించడము, ఈ రెండింటిలో దేనికైనా సిద్ధమే అన్నట్లుగా అన్నిటికీ తెగించి యుద్ధభూమిలోకి ఇతి కృత్వా మతిం వీరాః నిర్జగ్ముః. ఆ వీరులందరూ కూడా యుద్ధకాంక్షతోటి యుద్ధభూమిలోకి ప్రవేశిస్తున్నారు. జగర్జుశ్చ ప్రణేదుశ్చ చిక్షిపుశ్చాపి సాయకాన్ జగృహుశ్చ మహాత్మానో నిర్యాతాః యుద్ధ దుర్మదాః. వాళ్ళు వెళ్తూ వెళ్తూ జగర్జుశ్చ గట్టిగా అరుస్తున్నారు, కేకలు పెడుతూ ఉన్నారు. భయంకరంగా అవతలవాడిని భయపెట్టడానికి గట్టిగా అరవలసి ఉంటుంది. అలాగే శత్రు సైన్యం భయపడేలాగా ఒక కేక పెడుతూ ఉన్నారు గట్టిగా. తర్వాత ప్రణేదుశ్చ, గర్జిస్తూ ఉన్నారు, ధ్వని చేస్తూ ఉన్నారు. చిక్షిపుశ్చాపి సాయకాన్, బాణాలు వేస్తూ ఉన్నారు. వచ్చాడు దారిలో ఎవరైనా వానరం కానీ ఎవరైనా కనపడితే వాడి మీకు బాణం వేసి మరి ముందుకు వెళుతూ ఉన్నారు. బాణాలను ప్రయోగిస్తున్నారు. జగృహుశ్చ మహాత్మానః నిర్యాతాః యుద్ధ దుర్మదాః. ఆ రకంగా వాళ్ళు యుద్ధభూములకు ప్రవేశించారు. యుద్ధ దుర్మదులై యుద్ధభూములకు ప్రవేశించారు. కాలచోదితులై యుద్ధభూములోకి ప్రవేశించారు. శ్వేడితాస్ఫోటితానాం వై సంచచాలేన సంచచాలేవ మేదిని రక్షసాం సింహనాదైశ్చ సంస్ఫోటితమివాంబరం. ఆ రాక్షసులందరూ కూడా జయ జయధ్వానాలు పెడుతూ గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు, అరుపులు అరుస్తూ ఉన్నారు. శ్వేడితాస్ఫోటితానాం, శ్వేళనం అంటే సింహపు గర్జన క్షేళనం అంటే. కాబట్టి శ్వేడిత ఆస్ఫోటితానాం, ఆస్ఫోటనం అంటే జబ్బలు చరచడం, జబ్బలు చరిస్తే వచ్చేటువంటి శబ్దానికి ఆస్ఫోటనం ఉంటుంది. కాబట్టి సింహ గర్జనలతోటి వాళ్ళు చేసేటువంటి జబ్బల చరుపుల యొక్క చప్పులతోటి మొత్తం అంతా భూమి కదిలిపోతోందా అన్నట్లుగా ఉన్నదట. వాళ్ళు సింహనాదాలు చేస్తూ ఉన్నారు రాక్షసులు. ఆ ఆకాశం అంతా కూడా పిడుగులు వస్తున్నాయి అన్నట్టు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. తే అభినిష్క్రమ్య ముదితాః రాక్షసేంద్రాః మహాబలాః దదృశుః వానరానీకం సముద్యత శిలాయుధం. సముద్యత శిలాయుధం, ఎత్తినటువంటి చేతుల్లో పట్టుకునేటువంటి శిలలు అనేటువంటి ఆయుధాలు కలిగినటువంటి వానర సేనను చూశారు వాళ్ళు.
ముదితాహ, చాలా సంతోషంతో వస్తున్నారు యుద్ధానికి. యుద్ధం చేయాలని సరదా ఉంది వాళ్ళకి. అటువంటి రాక్షసేంద్రులందరూ కూడా, మహాబలుడైనటువంటి వాళ్ళందరూ కూడా వానరానీకం దదృశుః, ఆ వానర సేనని చూశారు. హరయోసి హరయోపి మహాత్మానః దదృశు రాక్షసం బలం. వానరులు కూడా వీళ్ళని చూశారు. వీరు ఆరుగురిని చూశారు. వీళ్ళ వెనకాల వచ్చే సేనని చూశారు. వాళ్ళు ఎలా మెరిసిపోతున్నారో చూశారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ గమనించారు. అస్తి అశ్వ రథ సంబాధం కింకిణీ శతనాదితం నీలజీమూత సంకాశం సముజ్జత మహాయుధం. వాళ్ళందరూ కూడా ఆయుధాలు చేతబట్టి వస్తున్నటువంటి రాక్షసుని చూశారు. నల్లని మేఘంలా వస్తున్నటువంటి ఈ వానర సేనని చూశారు. వాళ్ళు చేస్తున్నటువంటి ధ్వని అంతా విన్నారు. వారి యొక్క గుర్రములు, ఏనుగులు చేసేటువంటి ధ్వనులను కూడా విన్నారు. దీప్తానల రవి ప్రఖ్యై నైరుతై సర్వతోభృతం. ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి అగ్నిహోత్రం ఒకటి కదులుతూ వస్తుందా మన మీదకి అన్నట్లుగా ఆ ఆ రాక్షస సేన వీళ్ళ మీదకి, వానర సేన మీదకి వస్తూ ఉన్నది. తదృష్ట్వా బలమాయాతం లబ్ధ లక్షాః ప్లవంగమాః సముద్యత మహాశైలాః సంప్రణేదుః ముహుర్ముహుః అమృష్యమాణా రక్షాంసి ప్రతినర్దంత వనరాః. ఒక రాక్షసులు ఎంత గట్టిగా అరుస్తున్నారో దానికి రెట్టింపు ధ్వని వచ్చేలాగే ఈ వానరులు కూడా అరుస్తున్నారు. ప్రణేదుహు సంప్రణేదు, బిక్కిరి బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. ముహుర్ముహు, మాటి మాటికి కేకలు పెడుతూ ఉన్నారు. సముద్యత మహాశైలాహ, ఎత్తి పట్టుకున్నటువంటి మహాశైలములు, శిఖరములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఆ వాళ్ళ లక్ష్యం ఏమిటో వాళ్ళకి తెలిసిపోయింది. వానరులందరికీ కూడా ఇప్పుడు దేనిని లక్ష్యంగా చేసుకుని ఆ రాళ్ళని ప్రయోగించాలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ రకంగా వారు చూశారు ఈ రాక్షస సేనని. తతః సముత్కృష్ట రవం నిశమ్య రక్షో గణా వానరయూథపానాం అమృష్యమాణాః పరహర్షముగ్రః మహాబలాః భీమతరం వినేదుః. ఆ తర్వాత తతః, ఆ తర్వాత ఉగ్ర మహాబలాః, భయంకరమైనటువంటి గొప్ప సైన్యము కలిగినటువంటి రక్షోగణాః, ఆ రాక్షస గణాలన్నీ కూడా వానరయూథపానాం సముత్కృష్టరవం నిశమ్య, ఈ వానరులు చేసేటువంటి అతి మిక్కిరి బిగ్గరగా వచ్చేటువంటి ఆ ధ్వనిని విన్నటువంటి వాళ్ళై పరహర్షం అమృష్యమాణాః భీమతరం వినేదుః. వాళ్ళంత గట్టిగా అరుస్తుంటే దాన్ని ఓర్చుకోలేక సహింపలేని వారై దానికి ప్రతీకారంగా అంతకంటే పెద్ద ధ్వనిని చేస్తూ ఉన్నారు ఈ రాక్షసులందరూ కూడా. తే రాక్షస బలం ఘోరం ప్రవిశ్య హరియూథపాః విచేరుః ఉద్యతైః శైలైః నగాః శిఖరిణో యథా. ఈ వానర సేన నాయకులందరూ చూశారు. రాక్షస సేన బాగా దగ్గరికి వచ్చేసింది. వాళ్ళ సేనలోకి వెళ్ళిపోయి లోపలికి తుచ్చుకుపోయి పైకెత్తినటువంటి తమ చేతిలో ఉన్నటువంటి పర్వతాలతోటి, శిఖరాలతోటి కూడా ఆ వాళ్ళని సంహరిస్తూ భయంకరంగా రాక్షసేన మధ్యలో సంచరిస్తున్నారు వానర శ్రేష్ఠులందరూ. కేచిద్ ఆకాశమావిశ్య కేచిదుర్వ్యాం ప్లవంగమాః, కొంతమంది ఆకాశంలో ఎగిరి తంతూ ఉన్నారు. కొంతమంది నేల మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు. రక్షస్ సైన్యేషు సంక్రుద్ధాః, వాళ్ళందరూ రాక్షస సేన గురించి చాలా కోపంతో చేరుహు ద్రుమశిలాయుధాః, చేరుహు సంచరించిరి, వాళ్ళందరూ కూడా శిలాయుధాః, శిలములు అనేటువంటి ఆయుధములు చేతబట్టిన వారి ఆ వానరులందరూ కూడా మిక్కిలి వేగంగా అక్కడ సంచరిస్తూ వెళ్తూ ఉన్నారు. ద్రుమాంశ్చ విపుల స్కంధాన్ నృత్య వానర పుంగవాః తద్యుద్ధం అభవత్ ఘోరం రక్షో వానర సంకులం. మనకి వానరుల యొక్క ఆయుధాలు తెలుసు కదా, ఒకటి శిలలు, రెండు వృక్షములు. ద్రుమాంశ్చ ద్రుమములు, వృక్షములు. విపుల స్కంధాన్ అనేకమైనటువంటి శాఖలు, కొమ్మలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సాల వృక్షములు. వాటిని తీసుకుని వానర పుంగవులందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. తద్యుద్ధం అభవత్ ఘోరం, ఆ యుద్ధం చాలా భయంకరంగా జరిగింది వానర సేనకి, రాక్షస సేనకి మధ్య.
తే పాదపశిలా శైలైశ్చక్రుః వృష్టిం అనూపమాం బాణౌఘైః వార్యమాణాశ్చ హరయో భీమ విక్రమాః. మహాపరాక్రమం కలిగినటువంటి వానరులందరూ కూడా శత్రుపక్షం వాళ్ళు బాణాలు వేస్తున్నప్పటికీ కూడా వాటిని ఎదిరించి తమ యొక్క వృక్షాలతోటి, శిలలతోటి, శిలా సమూహాలతోటి చాలా ఒక వర్షాన్ని కురిపించారు. అంటే అశ్వవృష్టి లేదా రాళ్ల వర్షం ఒకటి కురిసిందా అన్నట్లుగా వాళ్ళ మీదకి ఈ వానరులందరూ కూడా వేస్తున్నారు. తమకు తగిలినటువంటి బాణాలను లెక్క పెట్టుకున్నారు. సింహనాదాన్ వినే దుశ్చరణే రాక్షస వానరాః శిలాభిః చూర్ణయామా చూర్ణయామాసుః యాతుధానాన్ ప్లవంగమాః. శిలలతోటి పచ్చడి పచ్చడి చేసేసారు రాక్షసులందరినీ. అలాగా చూర్ణయామాస, చూర్ణం అంటే పచ్చడి, పొడి. కాబట్టి ఆ రాక్షసులందరినీ ఆ పచ్చడి కింద కొడుతూ ఉన్నారు వీళ్ళు. ఆ రాళ్లతోటి ఈ వానరులందరూ కూడా. వాడిద్దరూ కూడా 2 పక్షాల వాళ్ళు కూడా సింహనాదాలు చేస్తూ ఉన్నారు. రాక్షసుల్ని చూర్ణం చేసేస్తూ ఉన్నారు వానరులు ఓ పక్క నుంచి. నిజఘ్ను సంయుగే క్రుద్ధాః కవచాభరణావృతాన్ కేచిత్ రథగతాన్ వీరాన్ గజవాజిగతానపి. గుర్రం మీద ఉన్నా, ఏనుగు మీద ఉన్నా, రథం మీద ఉన్నా సరే వాళ్ళని కిందకి లాగి పడేసి సంహరిస్తూ ఉన్నారు వానరులందరూ కూడా. కవచాలు ధరించినా సరే వాడిని వదిలిపెట్టడం లేదు. కిరీటం ధరించినా వాడి తలకాయ ఏమి రక్షించబడటం లేదు. శిరస్త్రాణాలు పగిలిపోతున్నాయి, కవచాలు పగిలిపోతున్నాయి. అలాగా రాక్షసులందరినీ కూడా సంహరిస్తున్నారు వానరులు. నిర్జఘ్ను సహసా వీరాన్ యాతుధానాన్ ప్లవంగమాః. యాతుధానులు రాక్షసులకి మరొక పేరుది. ఆ యాతుధానులందరూ కూడా సంహరించబడుతూ ఉన్నారు చాలా వేగంగా ప్లవంగముల చేత. శైల శృంగాన్ అన్వితాంగాస్తే ముష్టిభిర్వాంతలోచనాః చేలుః పేతుశ్చ నేదుశ్చ తత్ర రాక్షస పుంగవాః. వాళ్ళు ఆ రాక్షస పుంగవులని ఎలాగ సంహరిస్తున్నారంటే ఈ వానరులందరూ కూడా వీరులైనటువంటి ఆ రాక్షసుల్ని చూసి మిక్కిలి వేగంగా నిజఘ్ను చిత కొడుతూ ఉన్నారు, గట్టిగా కొడుతూ ఉన్నారు. అక్కడ ఆ రాక్షసులందరూ కూడా ఈ పర్వత శిఖరాలతో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరం మీద పడిపోతే దాంతో కూడినటువంటి దేహం కలిగిన వారై ముష్టిభిహి వాంతలోచనాః. ఈ వాళ్ళు వానరులు గుర్తుంటే వాంతలోచనాః, పై కళ్ళు పైకే పోయేటి వాళ్ళు. అంటే కళ్ళు తేలేశారు అని అర్థం, ఇంకా తెలుగులో చెప్పాలంటే. ఆ రాక్షసులందరూ కూడా కళ్ళు తేలేస్తూ ఉన్నారు, కళ్ళు పైకి పోతూ ఉన్నవి. చేలుహు పేతుశ్చ నేదుశ్చ. నేదుశ్చ అంటే అరిచారు, పేతుశ్చ పడుతున్నారు, చేలుహు కదిలిపోయారు. కదిలిపోతూ ఉన్నారు, నేల మీద పడిపోతూ ఉన్నారు, గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు. రాక్షసాస రాక్షసాశ్చ శరైః తీక్ష్ణైః బిబిదుః కపికుంజరాన్. వాళ్ళేం తక్కువ తినలేదు. రాక్షసులు కూడా ఈ వానరుని బిబిదుః కొడుతూ ఉన్నారు, భేదిస్తూ ఉన్నారు. శూలముద్గర ఖడ్గైశ్చ జగ్నుః ప్రాసైశ్చ శక్తిభిః. శక్తి అనే ఆయుధం, ప్రాసము అనే ఆయుధం, శూలము, ముద్గరము, ఖడ్గము ఇటువంటి ఆయుధాలు వాడి వాళ్ళు కూడా వానరులని సంహరిస్తూ ఉన్నారు. అన్యోన్యం పాతయామాసు, ఒకరినొకరు పాతయామాసు. పాతయామాసు అంటే పాతేస్తూ ఉన్నారు అని అర్థం, సరి అయిన మాట. పాతయామాసు పడదోసుకుంటున్నారు, ఒకరినొకరు కిందకి తోస్తూ ఉన్నారు. ఆ పరస్పర జయైషిణ, వీరిని గెలుద్దామని వారు, వారిని గెలుద్దామని వీరు చాలా పట్టుదలతోటి ఆ యుద్ధం చేస్తూ ఉన్నారు. రిపు శోణిత దిగ్ధాంగాః తత్ర వానర రాక్షసాః. ఆ రాక్షసులందరూ కూడా ఆ వానరులు రాక్షసులు ఇద్దరు కూడా రిపు శోణిత దిగ్ధాంగాః, ఒకరితో ఒకరు జయించాలనేటువంటి కోరికతోటి శత్రువు యొక్క రక్తం అంతా వీడి మీద పడుతూ ఉన్నదట. వాడి దెబ్బతింటే వాడి రక్తం వాడి మీద ఎలాగో ఉంటుంది. శత్రువు సంహరించినా కూడా అతగాడి రక్తం తల మీద పడి శత్రువు రక్తంతో తడిసిపోయి ఉన్నారంటే 2 పక్షాలు వాళ్ళు కూడా. తత శైలైశ్చ ఖడ్గైశ్చ విసృష్టైః హరిరాక్షసైః ముహూర్తేన ఆవృతా భూమిః అభవత్ శోణితోక్షితా. మొత్తానికి
ఈ రకంగా ఖడ్గములతోటి శైలములతోటి రాక్షసులు వానరులు దెబ్బలాడుకుంటూ ఉంటే వారు యుద్ధం చేసుకుంటూ ఉంటే చాలా తక్కువ సమయంలో ముహూర్తేన చాలా తక్కువ కాలంలోనే భూమి ఆవృత అభవత్, భూమి అంతా కప్పబడిపోయింది. దేనితోటి? శోణితోక్షిత, శోణితోక్షిత, భూమి అంతా కూడా శోణితోక్షిత అభవత్, రక్తం చేత సిక్తమైపోయింది, రక్తసిక్తమైపోయింది భూమి అంతా, రక్తం చేత తడపబడింది భూమి అంతా కూడా, రక్తము కల్లాపి జల్లారా అన్నట్టు ఉంది ఆ నేలంతా కూడా. వికీర్ణై పర్వతాకారై వృక్షోభి అభిమర్దితై ఆసీ వసుమతి పూర్ణ తదా యుద్ధమదాన్వితై. అప్పుడు ఆ వసుమతి భూమి ఎలా ఉన్నది అంటే వికీర్ణై పర్వతాకారై అభిమర్దితై యుద్ధమదాన్వితై రక్షోభి, బాగా చెమ్మివేయబడినటువంటి, బాగా బలము కలిగినటువంటి, బాగా పెద్ద పెద్ద ఆకారము కలిగినటువంటి రాక్షస శరీరములన్నీ కూడా చల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి ఆ భూమి ప్రాంతం అంతా కూడా. యుద్ధ మొదలైనటువంటి రాక్షసుల దేహాలు, శరీరాలు ఎక్కడ పడితే అక్కడ నిండిపోయి కనపడుతూ ఉన్నాయి భూమి మీద అంతా కూడా. ఆక్షిప్తాః క్షిప్యమాణాశ్చ భగ్నశూలాశ్చ వానరైః పునరంగైస్తథా చక్రు ఆసన్నాయుద్ధమద్భుతం. వానరులు దొరికిన వాడి దొరికినట్టు కొట్టడమే కాకుండా వారి ఆయుధాలు వీళ్ళకి మారడం ఎలాగో తెలియదు, వాటిని విరచడం మొదలెట్టారు. వాటిని శూలం కనపడితే శూలాన్ని పట్టుకుని 2 ముక్కలు చేశాడు, ధనుసు కనపడితే దాన్ని 2 ముక్కలు చేశాడు, ఆ కత్తి కనపడితే దాన్ని విరిచాడు. వాళ్ళు వాడడానికి వీలు లేకుండా వాళ్ళు ఆక్షిప్తాహ, శూలాలు విరడం, దాన్ని కింద విసిరేయడం, అలాగా వాళ్ళని సమీపించి కరచరణాది అవయవములన్నిటితోటి అంగై, అంగై అంటే కాళ్ళతోటి చేతులతోటి కూడా తంతున్నారు, పిడికెలతో గుద్దుతున్నారు, వాళ్ళతో రక్కుతున్నారు, పడతో కొరుకుతున్నారు, ఇటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు వానరులందరూ కూడా. వానరాన్ వానరైరేవ జఘ్నుస్తే నైరుతర్షభాః రాక్షసాః రాక్షసైరేవ జిఘ్నుస్తే వానరా అపి. రాక్షస శ్రేష్ఠులందరూ కూడా ఆ వానరులని వానరులతో కొడుతున్నారు. అంటే ఒక చేతితో ఒక వానరుని, ఒక చేతితో ఒక వానరుని పట్టుకుని ఇద్దరిని కలిపి ఢీ కొట్టడం. ఆ రకంగా కొందరు కొబ్బరికాయలు కొట్టే పద్ధతి అలా ఉంటుంది. 2 కొబ్బరికాయలు తీసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి మొదలుకుంటారు, అదొక అందం. అలాగే వీరు వానర శ్రేష్ఠుని వానరులతోటి ఒక చేతితో ఒక వానరుని, దాన్ని వాడిని కొట్టడానికి ఇంకో వానరుని ఉపయోగించారు. ఆ రకంగా వానరాన్ వానరైరేవా, ఒక వానరుని వానరుడితోనే కొడుతున్నారు రాక్షసులు. వీళ్ళు రాక్షసాన్ రాక్షసైరేవా, ఒక రాక్షసుని కాలు పట్టుకుని గిరగిరా తిప్పి వాటితోటి ఇంకో రాక్షసుని కొడుతున్నారు. అలాగే రాక్షసుని రాక్షసులతో వీళ్ళు కొడుతున్నారు, వానరుల్ని వానరులతో వారు కొడుతున్నారు. మొత్తానికి ఆ రకంగా ఒకరితో ఒకరి ఢీ కొట్టి సంహరిస్తూ ఉన్నారు. ఆక్షిప్య చ శిలాః శైలాన్ జఘ్నుస్తే రాక్షసాస్తదా తేషాం చ ఆచ్ఛిద్య శస్త్రాణి జఘ్ను రక్షాంసి వానరాః. రాక్షసులు ఆ వానరుల దగ్గర ఉన్నటువంటి ఆ శిలలు, ఆ శైలాలు లాగేసుకుంటున్నారు. లాగేసుకుని అదే రాళ్లతోటి వానరుల్ని కొడుతూ ఉన్నారు. వీళ్ళకి ఆయుధాలు తీసుకుని వాడడం తెలియదు, కానీ చేతిలో ఉన్న రాళ్ళని, ఆ చెట్లని కూడా తీసుకుని వాటితో యుద్ధం చేసే తెలివి రాక్షసులకు ఉంది. కాబట్టి వానరుల చేతిలో ఉన్న శిలలన్నీ లాగేసుకుంటున్నారు, వాటితోటి యుద్ధం చేస్తున్నారు కొంతమంది రాక్షసులు. వానరులు ఏం చేస్తున్నారు? తేషాం ఆచ్ఛిద్య శస్త్రాణి జఘ్ను రక్షాంసి వానరాః. వాటిని ఎలా వాడాలో వీళ్ళు చూపించారు కదా రాక్షసులు. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు తీసుకొని వాటితోటే రాక్షసులు సంహరిస్తూ ఉన్నారు వానరులు. అంటే ఆయుధం ఉంటే ఒక్కొక్కసారి ప్రమాదం కూడా. అందుకే దొంగవాడు వచ్చినప్పుడు మన దగ్గర కత్తి లేకపోవడం ఒక రకంగా మంచిది. ఉంటే ఆ కత్తి వాడు తీసుకుంటాడు, మన ఎదురు ఉండనివ్వడు. కాబట్టి ఎదురుగుండా ఉన్న వాడి చేతిలోని ఆయుధాన్ని శరణి తీసుకుని ఇటుపక్క వానరులు, అటుపక్క రాక్షసులు కూడా శత్రుపక్షంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. నిర్జగ్ను శైలశృంగైశ్చ బిభిదుశ్చ పరస్పరం సింహనాదాన్ వినేదుశ్చ రణే రాక్షస వానరాః. రాక్షసులు వానరులు కూడా యుద్ధ భూమిలో సింహనాదం, శ్వేళనాదం అంటారు, శ్వేళం
ఆ సింహనాదాలు చేస్తూ ఉన్నారు, గట్టిగా అరుస్తూ ఉన్నారు. పరస్పరం విభిదుశ్చ, ఒకరినొకరు భేదించుకుంటూ ఉన్నారు, సంహరించుకుంటూ ఉన్నారు. ఆ, చిన్న వర్మ తనుత్రాణాః రాక్షసాః వానరైర్హతాః. తనుత్రాణము, తనుత్రాణం అంటే తనువును రక్షించేది, అంటే కవచము అని అర్థం. కాబట్టి చిన్న వర్మ, వర్మ అంటే కవచం, తనుత్రాణం అంటే శరీరానికి రక్షణ కలిగించేటువంటి, గోళ్ళకి వేళ్ళకి పెట్టుకునేవి, భుజాలకు పెట్టుకునేవి, ఇవన్నీ కూడా ఆ తనుత్రాణములు, తనువుని రక్షించేటువంటివి, ఛేదించబడినటువంటి కవచములు కలవారై, ఆ- అటువంటివన్నీ రక్షక రక్షణ కోసం పెట్టుకున్నటువంటి ఆ ఆ అలంకారాలన్నింటినీ కూడా బదులు చేసి, రుచిరం ప్రస్తుత సత్ర రససార విభద్రుమాహ. బాగా కొన్ని రకాల వృక్షాలని కత్తిరించినప్పుడు వాటి నుంచి ఏ రకంగా అయితే రసము స్రవిస్తుందో, ఆ రకంగా ఈ ఖడ్గంతో ఖండించబడినటువంటి, బదులు కొట్టబడినటువంటి ఈ కవచం వెనకాల నుంచి ఓ, రక్తస్రావం కలుగుతూ ఉన్నది, రక్తము కారుతూ ఉన్నది. రథేన చ రథం చాపి వారణేనాపి వారణం హయేన చ హయం కేచిత్ నిర్జగ్నుః వానరాహరణే. మళ్ళీ ఇందాకట్లాగే ఒక గుర్రంతో ఇంకో గుర్రాన్ని సంహరించడం, ఒక ఏనుగుతో ఇంకో ఏనుగును సంహరించడం, ఒక రథంతో ఇంకో రథాన్ని వదలగొట్టడం, గిరగిరా తిప్పి ఒక రథాన్ని తీసి ఇంకో రథానికి వేసి కొడితే రెండు రథాలు కూడా మొక్కలైపోతుంది. ఆ రకంగా ఏనుగుతో ఏనుగుని, గుర్రంతో గుర్రాన్ని, రథంతో రథాన్ని ఈ వానరులందరూ కూడా ఆ నాశనం చేస్తూ ఉన్నారు. క్షురప్రైః అర్ధచంద్రైశ్చ భల్లైశ్చ నిశితైః రాక్షసాః వానరేంద్రాణాం వివిధు పాదపాన్ శిలాః. రాక్షసులందరూ బాణ విద్యలో కొంచెం ఆరితేరినటువంటి వాళ్ళు ధనుస్సును చేతబట్టి వాళ్ళ మీద పడుతున్నటువంటి మహాశైలాలు, వృక్షములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకాశంలోనే వారు ముక్కలు చేస్తూ ఉన్నారు, మీద పడకుండా నిశితమైనటువంటి బాణములతోటి. అర్ధచంద్రై, అర్ధచంద్రాకార బాణాలు కొన్ని, క్షురప్రై అంటే ఆ, అదొక రకమైనటువంటి బాణం, సన్నగా పొడుగ్గా ఉండేటువంటి ములుకు ఉన్నటువంటిది. క్షురపం అంటే కత్తి, ఖడ్గము మనం ఉన్నటువంటి బాణం. మొత్తానికి అటువంటి బాణాలతోటి, అర్ధచంద్రాకార బాణములతోటి, భల్లములతోటి, ఆ ఆకాశం నుంచి మీద పడుతున్నటువంటి చెట్లని, ఆ రాళ్ళని కూడా కొంతమంది రాక్షసులు ఆ ఖండిస్తూ ఉన్నారు. వికీర్ణా పర్వతైస్తైశ్చ ద్రుమైశ్చిన్నైశ్చ సంయుగే అతైశ్చ కపిరక్షోభిః దుర్గమా వసుధాభవత్. పెద్ద చెట్టు వస్తుంది, దాని అర్ధచంద్రాకార బాణంతో రెండు ముక్కలు చేశాడు ఆకాశంలో. ఏమైంది? ఆ రెండు ముక్కలు వచ్చి వాళ్ళ మీద పడుతున్నాయి. పడితే దాని కింద పడి కొంతమంది మరణిస్తున్నారు, వానరులు కొంతమంది, రాక్షసులు కొంతమంది కూడా మరణిస్తున్నారు. అలాగే పెద్ద రాయి, పెద్ద శిఖరం విసిరారు, దాన్ని మూడు ముక్కలు చేశాడు బాణంతో. ఆ మూడు ముక్కలు మళ్ళీ నేల మీద పడుతున్నాయి, దాని కింద పడి కొంతమంది రాక్షసులు, వానరులు కూడా మరణిస్తున్నారు. ఆ రకంగా ఆకాశ మార్గంలో ఉన్నప్పుడే బద్దలు కొట్టబడినటువంటి శిలలు, వృక్షములు, వీటి చేత కింద ఉన్నటువంటి అనేకమైనటువంటి వానరులు, రాక్షసులు కూడా మరణిస్తూ ఉన్నారు. ఆ వసుధ అంతా కూడా వాటితోటి ఆ నిండిపోయి ఉన్నది, ఆ శరీరాలతో. ते वानराः गर्वितहृष्टचेष्टाः सङ्ग्राममासाद्य भयं विमुच्य युद्धं स्वसर्वे सह राक्षसैः वा नावायुरैश्चक्रुः अदीनसत्त्वाः నానాయుధైః చక్రుః అదీనసత్వాః. మొత్తానికి వానరులు గర్విత హృష్టచేష్టాః, మిక్కిలి సంతోషంతో గర్వించిన వారై ఆ యుద్ధం చేస్తూ భయాన్ని విడిచిపెట్టి, అసలు రాక్షసులతో సహా అనేకమైనటువంటి ఆయుధాలు ధరించిన రాక్షసులతోటి మిక్కిలి ధైర్యంతో, ఆనందంతో, సంతోషంతో, గర్వంతో వానరులందరూ కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నారు. తస్మిన్ ప్రవృత్తే తుములే విమర్దే ప్రపుష్యమాణేషు వదీముఖేషు నిపాత్యమానేషు చ రాక్షసేషు మహార్షయో దేవగణా వినేదుః. పైనుంచి దేవగణాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఈ యుద్ధాన్ని. వాళ్ళందరూ కూడా పరమాద్భుతంగా ఆ ఇటువంటి తుముల యుద్ధే, తుములము అంటే దట్టమైనటువంటి యుద్ధం, చాలా వ్యాకులమైనటువంటి, చాలా భయంకరమైనటువంటి
ఈ యుద్ధాన్ని ప్రహృష్యమాణేషు ముఖేషు చాలా సంతోషంతో వానరులు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధం చేయడం చూస్తూ ఆ రాక్షసులందరూ ఎక్కువ మంది నేల మీద పడిపోతూ ఉండడం చూసిన వారి దేవతలు, మహర్షులు, దేవతా గణములన్నీ కూడా వినేదుహు మిక్కిలి ఆనందంతో ఉన్నారు. తతోహయం మారుతతుల్య వేగం ఆరుహ్య శక్తిం నిశితాం ప్రకృత్య నరాంతకో వానర సైన్యముగ్రం మహానవం మీన ఇవా వివేశ. ఇంతవరకు పేరున్న వాళ్ళు ఎవరు యుద్ధం గురించి చెప్పలేదు. వానరులు రాక్షసులు జరుగుతున్నటువంటి సామాన్య వానరులు, సామాన్య వానరులు రాక్షసులు చేసుకునే యుద్ధాలు ఇప్పుడు ఒక పేరున్న వాడి గురించి యుద్ధం మొదలవుతుంది. వాడి పేరు నరాంతకుడు. వాడు మారుత తుల్య వేగం హయం ఆరుహ్య, గాలి వేగం అంతటి వేగం కలిగినటువంటి ఒక గుర్రం మీద ఎక్కి శక్తి నిశితాం ప్రగృహ్య, వాడి అయినటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని చేతిలో ధరించి వానర సైన్యముగ్రం ఆవివేశ, ఉగ్రమైనటువంటి వానర సైన్యంలోకి ప్రవేశించాడు. ఎలాగా? మహార్ణవం మీన ఇవ, మహాసముద్రంలోకి ఒక ఆ మత్స్యము, చేప, మీనము ప్రవేశించినట్లుగా వాడు ఆ వానర సైన్యం మధ్యంలోకి వచ్చేసాడు. ఒక చక్కటి గుర్రాన్ని ఎక్కి నరాంతకుడు అనేటువంటి వాడు. ఇది బహుశా నరాంతకుడితో మొదలవుతుంది కథ. ఆ పైకి వెళ్ళవలసిన వారి యొక్క చిట్టా మొదలవుతుంది. ఆ నరాంతకుడు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. ఇదంతా కూడా యుద్ధ వర్ణనే. ఇప్పుడు పెద్దగా ఒక్కొక్క శ్లోకం గురించి ఎక్కువగా వివరించుకోవడానికి, చెప్పుకోవడానికి ఏమి ఉండదు. కాకపోతే ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. విషయం ఏమీ లేకపోయినా శ్లోకంలోని మంత్రశక్తికి మనం నమస్కరించుకోవాలి. వాల్మీకి మహర్షి నోట వచ్చినటువంటి శ్లోకము అంటే అది మంత్రయుతము. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా వదలకుండా మనం రుచి చూస్తూ వెళ్తూ ఉన్నాం. పెద్దగా ఇందులో ఏం లేనప్పుడు అసలు వీటి గురించి చెప్పడం ఎందుకంటే దాటేయచ్చు కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అటువంటి ప్రలోభాన్ని అణుచుకుంటూ మనం ప్రతి శ్లోకాన్ని చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం ఓపిగ్గా. కాబట్టి ఈరోజు కేవలం ఈ యుద్ధ వర్ణనతోటి మనకి సరిపోయింది. 69వ సర్గలో మనం ఒక 66 శ్లోకాలు పూర్తి చేసేసుకున్నాం గబగబా పెడుతూ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ శ్లోకాయ మంగళం.